నేను ఎప్పుడు సేవకులకు ఒక మాట అంటాను, నువ్వు మంచి సేవకుడు అయితే నీకొక పౌలు ఉండాలి. నీకొక పౌలు ఉండాలి. వయసులోను, వాక్యానుభవంలోను, సేవానుభవంలోను పెద్దవాడైన ఒక పౌలన్న నీకు ఉండాలి. అలాగనే సేవలో నీకొక బర్నబా ఉండాలి. అంటే నీతో కలిసి ప్రయాణం చేసి పరిచర్య చేసి కృంగినప్పుడు లేవనెత్తుతా, ధైర్యం చెడిపోయినప్పుడు ధైర్యపరుస్తా, అక్రమంగా ఉన్నప్పుడు మనల్ని బుద్ధి చెప్తూ మనతో కలిసి ప్రయాణం చేసి ఆ పరిచర్యలు ఉండే ఒక బర్నబా కావాలి. అలాగనే ప్రతి మంచి సేవకునికి ఒక పౌలన్న ఉండాలి, ఒక బర్నబా సహోదరుడు స్నేహితుడు ఉండాలి. అలాగనే ప్రతి సేవకునికి ఒక తిమోతి కొడుకు ఉండాలి. ఏమండి, తన యొక్క ఇన్వెస్ట్మెంట్, తన సమయం, తన వాక్యం, తన ధనం ఒకటి మీద పెట్టుబడి పెట్టి తాను సమాధిలోకి వెళ్ళిపోయిన తన సేవ సమాధిలోకి వెళ్లకుండా ఆ తిమోతి దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక తిమోతి ఉండాలి. ఈ ముగ్గురులో మనకు ఎవరు లేకపోయినా మనం సరైన సేవకులం ససేమిరా కామి ఇందులో అనుమానమే లేదు. నాతో ఉన్నారా మీరంతా? ఒక మాట, నీ పౌలన్నెవరు నీకు తెలియాలి, నీ బర్నబా స్నేహితుడెవరు అది నీకు తెలియాలి, నీ తిమోతి కొడుకు ఎవరు అది నీకు తెలియాలి. నువ్వు కొడుకు లేకపోతే గొడ్డు తండ్రివి, నువ్వు స్నేహితుడు లేకపోతే ఒంటరిగాడివి, నీకు పౌలన్న లేకపోతే నువ్వు ఒక గురువు లేనటువంటి గుడ్డివాడివి. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మీరు కొంచెం అప్పుడప్పుడు కూర్చోండి, ఉదయాన్నే బైబిల్ చదువుకొని ఇక గృహ దర్శనాలు వెళ్ళక మునుపు, ఆ రోజు నా పరిచర్యలోనికి అడుగు పెట్టక మునుపు, ఈరోజు నా పౌలన్న నాకేమైనా చెప్పాడా, నా బర్నబా స్నేహితుడు నాతో ఏమైనా మాట్లాడా, నా తిమోతి కొడుకు మీద నేను ఏం పెట్టుబడి పెట్టాను అనేది అప్పుడప్పుడు సేవకులు కొంచెం నిలబడి ఆలోచిస్తే, దేవుడు కూడా అప్పుడప్పుడు నిలుచోమంటాడు మనల్ని, ఊరికే పరిగెత్తమండు. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడే శిష్యులకు మీరు చాలా అలసిపోయారు, కొంచెం విశ్రాంతి తీసుకోండి అన్నాడు. విశ్రాంతిలో మీరు కొంచెం ఆలోచించాల్సిన విషయాలు ఆలోచించాలి. సృష్టిలో దేవుడు ప్రతిదానికి రితం పెట్టాడు, లై పెట్టాడు కదా. రితం లై ఉంది. రాత్రి పగలు, రాత్రి పగలు, రాత్రి పగలు, అది రితం సృష్టిలో. నీ గుండెకి రితం ఉంది, లబ్ డబ్ లబ్ డబ్, గుండెకి రితం ఉంది. సేవలో కూడా విపరీతంగా పరిగెద్దాం, ఆగుదాం, విపరీతంగా పరిగెద్దాం, ఆగుదాం, విపరీతంగా పనిచేద్దాం, ఆగుదాం. సేవలో కూడా రితం ఉండాలి. ఈ రోజున కొంతమంది సేవకులు ఈ రితం ఫాలో అవ్వడం తెలియక, అయితే ఎప్పుడు విశ్రాంతి లేకపోతే ఎప్పుడు విస్తృతమైన పరిచర్య, ఈ రెండింటికి మధ్య మనం ఆ రితమును ఫాలో అవ్వకపోవడం చేత మనల్ని మనం పరీక్షించుకోకుండా బాగున్నాములే అని సరిపెట్టుకొని వెళ్ళిపోతాము. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దేవుడు సేవను 2 రోజులు ఆపి ఇక్కడ ఎందుకు కూర్చోబెట్టాడంటే మనకు ఒక లై నేర్పిద్దామని, రితం నేర్పిద్దామని కూర్చోబెట్టాడు. ఈ రితంలో కూర్చొని కూడా తరువాత రితం పాటించకపోతే ఇక మిమ్మల్ని ఏమనుకోవాలో ఇక మీకు మీరే తెలుసుకోవాలి. ఏమండి, అప్పుడు కూర్చొని ఆలోచించే, నా పౌలన్న ఎవరు, నా బర్నబా స్నేహితుడు ఎవరు, నా తిమోతి కుమారుడెవరు. నేను సమాధిలోకి వెళ్ళాక నాతో ఆరంభించబడిన సేవ సమాధికి వెళ్ళకూడదంటే నా తిమోతి నా దగ్గర నేర్చుకోవాలి. నేను మరణించినా కానీ నాతో ఆరంభించబడిన సేవ మరణించకూడదంటే తిమోతి సేవా భారాలు మోసేవాడుగా నేను తయారు చేయాలి అనేది మనం అందరం ఆలోచించవలసిన కొన్ని కీలకమైన విషయాలు. నేను ఎరుగుదును, మా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కోవిడ్ టైంలో చచ్చిపోయినటువంటి సేవకులు 223, 223 లెక్కగా దొరికారు. నాకెందుకు లెక్కగా దొరికారంటే ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ అని హైదరాబాద్లో ఉంది. వాళ్ళు చనిపోయిన ప్రతి సేవకుని కుటుంబానికి కొంత ఆర్థిక సహకారం చేద్దాము బ్రదర్, దీని మీద కొంచెం పని చేయండి అంటే కొంత సర్వే చేసి ఆ పేర్లు, ఆ భార్య, కొడుకులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళకి ఇమ్మాన్యుయల్ వర్షిప్ సెంటర్ వాళ్ళకి ఒక 3-4 బ్రాంచ్లు వాళ్ళకి వాటి పంచితే వాళ్ళు నేరుగా వాళ్ళకి బ్యాంకుల్లో డబ్బులు వేశారు. కొంతమంది 10,000 వేశారు, ఆ పిల్లలు ఎక్కువ ఉండి సేవ చిన్నదైన వాళ్ళకి 25,000 వేశారు, అట్లా ఏదో చేశారు. అప్పుడు నాకు తెలిసింది లెక్క, 223 సేవకులు వెళ్ళిపోయారా కోవిడ్లో అని. ఇక్కడ ఉన్నారా మీరంతా? తరువాత నేను గమనించింది ఏంటంటే
వారు సమాధికి వెళ్ళిపోయారు. కొంతమంది సేవలు కూడా సమాధికి పోయాయి. కొంతమంది మరణించారు, వాళ్ళ సేవలు కూడా మరణించినట్టుగా అయిపోయినాయి. అప్పుడు అర్థమైంది, ఆ సేవకుడు బతికున్నప్పుడు తిమోతిని పెట్టుకోలేదు, బర్నబాను కలిగి లేడు, పౌలన్న కూడా కలిగి లేడు. అందుకని ఆయన సేవ ఆయనతోనే చెప్పండి సమాధికి పోయిందని అర్థమైంది నాకు. కాబట్టి మన మధ్యాహ్నం ఒక అర్థవంతమైన సమయం కలిగి ఉందాం. ఒకవేళ భోజనం చేశాక ఎత్తబడే గుణం మీకుంటే, ప్రభు రాకడైనట్టు అనుకుందాం, ఎత్తబడే గుణం మీకుంటే, మీరు ఎత్తబడి వెళ్ళిపోతే, మీరు పరిశుద్ధులు వెళ్ళిపోయి మమ్మల్ని పాపులు చేసి వదిలేకుండా దండం పెడతాం. నిన్న కొంతమంది పరిశుద్ధులు ఉన్నారు ఇక్కడ, భోజనం అయ్యాక ఎత్తబడ్డారు. నేను ఉదయం మీటింగ్లో చూశాను, మళ్ళీ లంచ్ తర్వాత వచ్చే మీటింగ్లో ఆ మొఖాలు మళ్ళీ కనబడలేదు. ఓహో, ఇక్కడ కూడా పరిశుద్ధులుండి ఎత్తబడ్డారన్నమాట అని అర్థమైంది నాకు. మీరు పరిశుద్ధులు ఎత్తబడి పాపులకు మమ్మల్ని వదిలేకండి అని మీకు దండం పెడుతున్నా. 4 గంటలంటే 4 గంటలు ముగిస్తాము మధ్యాహ్నం కూడా. సో ఈ రోజంతా మనం చాలా మీనింగ్ఫుల్గా ఈ టైంను మనం కలిగి ఉందాం. సరే, ఒకసారి బైబిల్ పైకెత్తే దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. తమ కొంచెం వాయిస్ తగ్గించండి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం నుండి ప్రియులారా 17వ వచనం వరకున్న ఈ వచనాలు మార్చి చదువుదాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును నా కలిగి ఉన్న విశ్వాసము చేత, అనగా మనము ఒకరి విశ్వాసము చేత ఒకరము ఆదరణ పొందవలనని, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయాలు మీ యొద్దకు రానుద్దేశించితిని గాని ఇదివరకు ఆటంకపరచబడితిని. ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టము లేదు. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధంగా ఉన్నాను. పదిహేడవ వచనం అందరం కలిసి చదువుదాం. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ప్రభు ఈ వచనాలు మన ధ్యానం కొరకు దీవించునుగాక. నిన్న మీతో 2 వర్తమానాలు చెప్పాను. మొదటి వర్తమానం ఆత్మల సంపాదకుల యొక్క ఏంటది ఆశలు. ఆత్మల సంపాదకులు వారి ఆశలు, ఎలాంటి ఆశలు కలిగి ఉండాలో ఒక 7 ఆశలు మీ ముందు పెట్టాను. నిన్న మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత 2వ వర్తమానం ఆత్మల సంపాదకులు ఆయుధం. వారికి ప్రభు ఇచ్చిన ఆయుధం ఏంటో, ఆయుధమును అర్థం చేసుకుని ఆయుధాన్ని పదును పెట్టి ఆయుధాలు ఉపయోగించుకుని సేవలో ఉండడం, అది ఎలా ఉంటుందో నేను చెప్పాను. ఇప్పుడు ఈ వర్తమానం ఆత్మల సంపాదకుల అంతరంగం, అది మీతో చెప్పి నేను టీ బ్రేక్ మిమ్మల్ని వదులుతాను. ఖచ్చితంగా 12 గంటలకి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మేమంతా నీ సేవకులం. పాపముల చేత చచ్చి నరకమునకు ప్రయాణం చేస్తున్న మమ్ములను నీ కుమారుడైన యేసుక్రీస్తు నందు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రక్షించి నీ సేవా పిలుపును మాకిచ్చి నీ సేవ చేయడానికి నీ సంఘమును మాకు అప్పగించి
సువార్త మాటలు మా నోట మా హృదయములో మీరు ఉంచి మమ్మల్ని అందరినీ ఆయా ప్రాంతాల్లో మీరు వాడుకుంటూ ఉన్న నీ ప్రేమ కొరకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆత్మల సంపాదకులముగా నీ సన్నిధిలోకి చేరి వచ్చాము. నాతోనూ మాతోనూ మేము నేర్చుకునవలసిన సంగతులను నేర్పించమని, మాతో మాట్లాడమని, మహిమ మీరు పొందమని యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. సేవకునిగా నీవు బాగా సేవ చేయడానికి నీకు అత్యవసరమైనది ఏమిటి? సేవకుడవైన నీవు సేవ బాగా చేయడానికి నీకు అత్యవసరమైనది ఏమిటి? ఒక దైవ సేవకుడు అన్నాడు, నేను సేవ బాగా చేయడానికి అవకాశాలు అన్నీ నాకు బాగా అందిపుచ్చుకునే ఉన్నాయి, కానీ సేవ చేయడానికి నాకు తగినంత ధనం లేదు. ధనము తగినంత నాకు ఉండుంటే నేను ఎంత బాగా సేవ చేద్దునో. ఆయన సేవ అత్యవసరమైనది ధనమట. ఒక సహోదరుడు అంటాడు, నేను చాలామందికి సువార్తని చెప్పి ప్రభువులోకి నడిపించాను, కానీ మేమంతా కూడుకొని ఒక చోట ఆరాధించుకోవడానికి మాకు సరైనటువంటి ఒక బిల్డింగ్ లేదు, ఒక మందిరం లేదు. అది ఉండుంటే నేను ఎంత గొప్ప సేవ చేద్దునో అన్నాడు. ఆయన అవసరం ధనం, ఈయన అవసరం ఒక మందిరం. మరో సహోదరుడు అంటాడు, నేను సేవ చేయడానికి అసలు ఎంతో వేదిక నా ముందు ఉంది, కానీ నాతో కలిసి పనిచేయడానికి నాకు జత పని వారు లేరు. నాకే కానీ జత పని వారు ఉంటే మేము కలిసికట్టుగా ఎంత గొప్ప సేవ చేద్దామో అంటున్నాడు ఆయన. సరే, మరో సహోదరుడు అంటున్నాడు, నాకు సేవ చేయడానికి చాలా చక్కని అవకాశాలు నా ముందు కనబడుతున్నప్పటికీ కూడా నా దగ్గర సరైన టెక్నాలజీ లేదు. నాకే కానీ ఎల్సిడి ప్రొజెక్టర్ ఉంటే, నాకే కానీ ఏమంటే ఒక సినిమా చూపించే ప్రొజెక్టర్ నాకుంటే, ఒక ల్యాప్టాప్ ఉంటే, చక్కని కీబోర్డ్, చక్కని ప్యాడ్స్, చక్కని ల్యాప్టాప్, ఇలా టెక్నాలజీ అంతా ఉండుంటే నేను సేవ చేసే స్థలంలో ఇవన్నీ ఉపయోగించుకొని ఎంత గొప్ప సేవ చేద్దునో అంటున్నాడు. ఈయనకేమో టెక్నాలజీ అత్యవసరమట, ఆయనకేమో జత అత్యవసరమట, ఆయనకేమో బిల్డింగ్ అత్యవసరమట, ఆయనకేమో ధనం అత్యవసరమట. మరొక ఆయన అంటాడు, ఈ ప్రాంతంలో సేవ చేయడం కొంచెం కష్టమైన పరిస్థితులండి. కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడు ఎవడైనా ఒకడు రక్షించబడితే, వాడు నాతో ఉంటే ఈ సమస్యలన్నీ గట్టెక్కించుకుని ఎంత బాగా సేవ చేద్దునో. నా దగ్గర ఉన్నోళ్ళంతా పేదోళ్ళే కనుక అటు రాజకీయంగాను ఇటు ఆర్థికంగాను స్థితిమంతులు నాకు దొరుకుంటే ఎంత బాగుండును అని అతను అందుకే చేయలేకపోతున్నాను అన్నాడు. ఈయన అవసరం ఇదట. సరే, ఇలా అడిగాను అనుకోండి, ఇప్పుడు కూడా సేవకుడమైన నీవు బాగా సేవ చేయడానికి నీ సేవ అవసరాలు ఏంటి, అత్యవసరాలు ఏంటి అని అంటే, ధనమనో, బిల్డింగ్ అనో, సహదాసులను, లేకపోతే టెక్నాలజీ అనో, ఇలాంటివి ఏవేవో చెప్పొచ్చు. ఇవేమీ అవసరం లేదని నేను చెప్పడం లేదు. సేవ చేయడానికి ఇవన్నీ అవసరమే, కాకపోతే ఇవి అత్యవసరం కాదు. ఇవి లేకుండానే మన పితరులు సేవ చేశారు. అవి లేకుండానే కొంతమంది ఒంటరిగా ఉండి పోరాటాలు చేసుకుంటూ సేవ చేశారు. క్రైస్తవ సేవకు అత్యవసరమైనవి ఇవి కావు. ఏమంటే ఇవి లేవు కాబట్టి చేయలేకపోతున్నాను, ఇవన్నీ ఉండుంటే ఎంత చేద్దును అనే మాట సరైన మాట కాదు. అది ఏదో సాకుకు చెప్పుకునే మాటలే కానీ అవైతే వాస్తవాలు కాదు. మరి క్రైస్తవ సేవకు అత్యవసరమైనది ఏమిటి అంటే, క్రైస్తవ సేవకు అత్యవసరమైనది హృదయం, నీ అంతరంగం. అది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే క్రైస్తవ పరిచర్య హృదయ సంబంధమైన పరిచర్య. క్రిస్టియన్ మినిస్ట్రీ ఈజ్ హార్ట్ సెంటర్డ్ మినిస్ట్రీ. హృదయ కేంద్రీకృతమైన పరిచర్య. హృదయ కేంద్రీకృతమైన ఈ పరిచర్య చేయడానికి నీ అంతరంగం లేదా నీ హృదయం అది సరిగా ఉంటే చాలు. మిగిలిన ఉన్నా లేకపోయినా మనం చెయ్యొచ్చు. మనకంటే మన ముందున్న తరాల్లో ఉన్న దైవ సేవకులు ఎవడి పరిచర్య కొరకు వాళ్ళు హృదయం కలిగి ఉన్నారు,
మనకున్న వనరులు వాళ్ళకి లేకపోయినప్పటికీ కూడా వారు ఎంతో అర్థవంతంగా, శక్తివంతంగా, వారి ప్రభావంతో ఫలితాలు తెచ్చేటువంటి పరిచర్యను వారు చేయగలిగారు. కనుక ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటుంది ఏంటనంటే, హృదయ సంబంధమైన, హృదయ కేంద్రీకృతమైన ఈ పరిచర్యకు సేవకునికి అత్యవసరమైనది హృదయమే. హృదయంతోనే హృదయాన్ని గెలవాలి. కనుక డబ్బుతో హృదయాలు గెలవలేము, రాజకీయ నాయకులతో హృదయాన్ని గెలవలేము, ఈ టెక్నాలజీతో హృదయాలు గెలవలేము, ఒక బిల్డింగ్తో హృదయాలు గెలవలేము. హృదయాలు గెలవడానికి, హృదయాలు గడించడానికి మనకు కావలసింది హృదయం. అపోస్తలుడైన పౌలు ఆత్మల సంపాదకుడుగా తన అంతరంగాన్ని, తన హృదయాన్ని పంచుకున్న ఒక గొప్ప వాక్య భాగం ఇప్పుడు నేను మీరు అందరూ కలిసినటువంటి చదివిన వాక్య భాగం. రోమాపత్రిక 1వ అధ్యాయం 8 నుంచి 17 వచనాలలో పౌలు భక్తుడు తన హృదయాన్ని వింటున్నారా ఎండోస్కోప్ చేయించుకొని, ఇది నా హృదయం అన్నట్టుగా ఈవిడ రిపోర్ట్ మన ముందు పెట్టాడు. మీరు నాతో ఉన్నారా? ఇది పాల్స్ ఎండోస్కోప్. అతని హృదయం లోపల ఎండోస్కోప్ మిషన్ దించి, ఇదిగోండి నా హృదయం ఎలా ఉంది రోమీలారా అని తన హృదయాన్ని అట్లా బట్టబయలు చేసి చూపించినటువంటి పోర్షన్ ఇది. కనుక హృదయ సంబంధమైన పరిచర్యకు హృదయం అవసరం. అందుకని ఆత్మల సంపాదకులకు అంతరంగం బాగుంటే ఆత్మలు సంపాదించే పని దానికదే బాగుంటది. హల్లెలూయా. సమస్య అంతా ఎక్కడుందనంటే హృదయం దగ్గరే ఉంది, మన అంతరంగంలోనే ఉంది. ఆత్మల సంపాదకుల యొక్క అంతరంగం లేదా వారి హృదయం ఎలా ఉండాలనో అపోస్తలుడైన పౌలు చెప్పిన ఈ వచనాల నుంచి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తమును యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఈ వచనంలో పౌలంటాడు, ఏయ్, సేవలో ఉన్న ఆత్మల సంపాదకుడైన నా యొక్క అంతరంగం లేదా నా హృదయం ఎలాంటిదో మీతో చెప్పన. నా హృదయము అర్పించే హృదయం. సులువుగా జ్ఞాపకం ఉంచుకునే పదాలతోనే చెప్తాను. ఏం హృదయం అంట? కొంచెం మాట్లాడుతుండండి, పర్వాలేదు, ముచ్చాలేం రాలిపోవు. ఏం హృదయం అంటేది? అర్పించే హృదయం. ఏమర్పిస్తాడట ఆయన? కృతజ్ఞతలు అర్పిస్తాడట. పౌలుకున్నటువంటి మంచి అలవాటు ఏంటనంటే, తన గురించి తాను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తాడు. అలాగనే ఇతరుల విషయాలు కూడా మనసులో పెట్టుకొని వారిని బట్టి కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. అది ఒక ఆత్మల సంపాదకుని ఉండవలసిన ఒక గొప్ప లక్షణం. ఇప్పుడు చెప్తాను వినండి ప్రియులారా. మనం నమ్మిన దేవుడు మన ఎడల కార్యాలు చేస్తూ ఆయన మన దగ్గర నుంచి కృతజ్ఞతల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. 10 మంది కుష్ఠరోగులు, అందులో 10 మంది బాగుపడ్డారు, కానీ కృతజ్ఞతలు చెల్లించడానికి ఒక్కడే వచ్చాడు. అప్పుడు యేసయ్య నోట వచ్చిన మాట ఏంటి? 10 మంది శుద్ధులైరే కారా? ఏమండి, నువ్వు ఒక్కడివే వచ్చావు కృతజ్ఞతలు చెల్లించడానికి, 9 మంది ఎక్కడా అన్నాడు. అంటే కార్యం చేసిన ప్రభు అవతల వైపు నుంచి కృతజ్ఞత కొరకు ఎదురు చూస్తున్నాడనే కదా అర్థం. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఇలా రాసి ఉంటుంది, మీరు ప్రతి విషయమందును దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఎలాగో చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం అన్నాడు. దేవుని చిత్తము చేయటం, అదే కృతజ్ఞతలు చెల్లించడం దేవుని చిత్తము చేయడమేనట. ఇప్పుడు అసలైన మాట ఒకటి చెప్తాను, ఇది నోట్ చేయండి. ఏ హృదయములో నుంచి అయితే కృతజ్ఞతలు రావో లేదా పుట్టవో, ఏ హృదయములో నుంచి అయితే కృతజ్ఞతలు పుట్టవో, ఆ హృదయాలు పాపాన్ని పండించే సారవంతమైన భూముల్లా ఉంటాయి. మళ్ళీ చెప్పనా? ఏ హృదయములో నుంచి అయితే కృతజ్ఞతలు పుట్టవో, ఆ హృదయములో నుంచి పాపం బాగా పండుతుందన్నమాట. ఈ రోజున ప్రియమైన దేవుని సేవకులారా, పౌలన్న జీవితం మనకు ఒక పెద్ద ఆదర్శం. అది ఎందుకో తెలుసా? ఆయనకు అర్పించే హృదయం ఉంది. ఆయన కృతజ్ఞతలు అర్పించేవాడు. తన గురించి తాను కృతజ్ఞతలు అర్పిస్తాడు, అలాగనే ఇతరుల గురించి కూడా తాను కృతజ్ఞతలు అర్పించేవాడు. ఒకసారి తిమోతితో చెప్తంటాడు, నేను పూర్వం హింసకుడును, దోషకుడును, హానికరుడును, ఇట్టివాడనైన నన్ను తన పరిచర్యకు పిలిచి నన్ను కనికరించి నన్ను నమ్మకమైన వాడుగా ఎంచిన దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను నా గురించి అన్నాడు.
మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. ఇది పర్సనల్, వినండి, థ్యాంక్స్ గివింగ్, వ్యక్తిగతమైనటువంటి కృతజ్ఞత. అలాగనే మీరు రోమాపత్రిక ఇప్పుడు మనం చదివిన 8వ వచనం దగ్గర నుంచి మళ్ళీ మన ఫిలోమోనుకు రాసిన పత్రిక చివరి పత్రిక వరకు ఏమండి ఒక గలతీలకు రాసిన పత్రికను మినహాయిస్తే ఏమండి రోమీల గురించి, కొరింథీయుల గురించి, ఆ తర్వాత ఎఫెసీల గురించి, ఫిలిప్పీల గురించి, కొలస్సీల గురించి, అటు తర్వాత ఏమో తిమోతిని గురించి, అటు తర్వాత ఏమో తీతుకును గూర్చి, అటు తర్వాత ఫిలోమోను గూర్చి, అందరిని గూర్చి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అలవాటు నాకుంది అన్నాడు. గలతీయుల దగ్గర ఒక సమస్య ఉంది గనక నేరుగా సమస్యను అడ్రస్ చేయాలని తొందరలో వారిని గురించి ఆయన హృదయంలో కృతజ్ఞత ఉంటే ఉండవచ్చును, కానీ మీ విషయమే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానన్న మాట రాయలేకపోయాడు. ఒక గలతీ పత్రికను మినహాయిస్తే ఆయన రాసిన 7 సంఘాలకు రాసిన పత్రికల్లో 6 సంఘాల విషయమై దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఆయన వ్యక్తులకు రాసిన 3 పత్రికల్లో కూడా 3 పత్రికలు 4, తిమోతికి 2 కాబట్టి వారి విషయంలో కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడట. ఇప్పుడు సేవకులమైన మనము ఈ హృదయ సంబంధమైన, హృదయ కేంద్రీకృతమైన పరిచర్య చేయడానికి మన అంతరంగం లేదా మన హృదయం అది కృతజ్ఞతలు అర్పించే హృదయమేనా? కృతజ్ఞతలు చెల్లించడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఈ మధ్య యూట్యూబ్లో ఒక పాట భలే వైరల్ అయింది. చిన్న పిల్లాడు పాడాడు ఆ పాట, 10,000 reasons to praise the Lord అట. 10,000 కారణాలపై ఉంటాయంట లెక్క పెట్టాలేనే కానీ. ఎవరో పాతకాలపు ఒక ఆయన ఒక కీర్తన రాస్తూ అన్నాడు, కౌంట్ యువర్ బ్లెస్సింగ్ 1 by 1 అన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి నువ్వు జ్ఞాపకం చేసుకుంటే కృతజ్ఞత చెల్లించకుండా ఎట్లుంటావు? నీ తల్లి గర్భములోని నీకు ఒక అందమైన రూపాన్ని తయారు చేసి నీకు జన్మనిచ్చినాడే, దాన్ని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలిగా. అమ్మ పొట్టలో నుంచి బయటకు రాగానే ఆకలిగా ఏడుస్తామని మనకంటే ముందు ఆయన ఎరిగి అమ్మ దగ్గర మనకు పాలను సిద్ధం చేసి ఉంచాడు కదా. నేల మీద పడగానే చక్కని స్వచ్ఛమైన ఆక్సిజన్ కావాలని చక్కని గాలిని మన కొరకు సిద్ధం చేసి ఉంచాడుగా. మనం పుట్టగానే ఏ పనులు చేసుకోలేమని మన కడగడానికి, మన బట్టలేయడానికి, మనకు ముద్దలు పెట్టడానికి, లేక మన ఒళ్ళు కడగడానికి ఎవరో మనల్ని ప్రేమించే మనుషులను దేవుడు పెట్టాడు కదా. అటు తరువాత మంచి విద్య, మంచి వస్త్రాలు ఇచ్చి ఒక సామాజిక స్థితినిచ్చిన తర్వాత తగిన సమయంలో సువార్తను మన దగ్గర పంపించి రక్షణ భాగ్యం మనకు అందించి రక్షించబడిన తర్వాత సేవకు పిలిచి సేవలో నిలబెట్టి తన రక్తముతో కొనుక్కున్న సంఘాన్ని మన చేతిలో పెట్టి నశించిపోయిన ఆత్మలు మన ముందు పెట్టి ఈ ఆత్మలు సంపాదించండి అని మన ఆత్మల సంపాదకునిగా చేసినందుకు ఎన్ని విషయాలకి మన కృతజ్ఞతలు చెల్లించాలండి. మన గురించి మొదటి మాట, ఇతరుల గురించి మనం ఎందుకు కృతజ్ఞతలు చెల్లించాలనంటే వినండి ప్రియులారా, వారి ప్రభువునందు వారు ఉండవలసిన అనుభవాలు ఏవో మంచివి కనబడుతున్నాయి. ప్రభువునందు వారు కలిగి ఉండవలసిన అనుభవాలు ఏవో చాలా మంచి అనుభవాలతో వారు కనబడుతున్నారు. వీరిని బట్టే దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి. ఎంత బాగున్నారో! నా సేవలను రాలేకపోవచ్చు వాళ్ళు. రోమీలు పౌలు సేవలనేమి రక్షణలోకి వచ్చిన వాళ్ళు కాదు, కొలసీలేమి పౌలు సేవలోంచి రక్షణలోకి వచ్చిన వాళ్ళు కాదు. పౌలేమి వెళ్ళి రోమాలోనూ చేయలేదు, పౌలు వెళ్ళి కొలసీలోనూ చేయలేదు సేవ. కానీ ఎవరి సేవ వలనైనా కానీ వాళ్ళు చక్కని దేవుని బిడ్డలకు ఉన్నారని వారి గురించి విన్నప్పుడు కృతజ్ఞతలు చెల్లించడం వచ్చింది. ఆయన హృదయం అర్పించే హృదయం, అది కృతజ్ఞతలు అర్పించే హృదయం. వింటున్నారా లేదా మీరు? ప్రియులారా, ఈ రోజున సేవకులు మిమ్మల్ని తప్పుపట్టడం లేదు సుమా, నన్ను అపార్థం చేసుకోకండి. ఎవడు కృతజ్ఞతల స్తుతులు చెల్లించడం ఏంటో తెలిసి రావడం లేదు, ప్రార్థన చేయటం ఏంటో తెలిసి రావడం లేదు, ఆరాధించడం ఏంటో కూడా మనకు తెలిసి రావట్లేదు ఈ రోజుల్లో. మనకే తెలియకపోతే మనకి ఎందోలకి ఏమి నేర్పుతాం చెప్పండి? ఆరాధిద్దామంటారు, ఏమండి వందనాలు దేవని కృతజ్ఞతలు చెల్లిస్తారు. కృతజ్ఞతలు చెల్లిద్దామనంటే ప్రార్థనలు చేస్తారు. వీటికి తేడా లేదా అండి? ఏదైనా దేవుని దగ్గరికి వెళ్తుంది కదండి అని ఏది చేసినా పర్వాలేదు అనుకున్న ఉదాసీన వైఖరి వద్దు. కూర, అన్నం, చారు 3 ఒకే పొట్టలోనికి పోతాయని పైన మొత్తం అంతా వినండి ప్రియులు, అన్ని కలుపుకొని వండుకొని నువ్వు తింటలేదు ఒకేసారి. దేనికదే టేస్ట్ చెయ్యాలి. మళ్ళీ అన్నం వేరు, మాట్లాడరే,
కూర వేరు, చారు వేరు. నీకేమో రుచులు కావాలి కదండి, టేస్ట్లు ఎంజాయ్ చేయాలి, దేనికో స్పెషల్గా ఉంటాయి. కానీ వినండి ప్రియమైన స్నేహితులారా, ప్రార్థించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, ఆరాధించడం, ఈ 3 ఎక్స్పీరియన్సెస్ ప్రభు దగ్గర మీనింగ్ఫుల్గా వెళ్ళాలి. సేవకులైన మన దగ్గర నుంచి మన సంఘస్థులు తెలుసుకోవాలి. ఈ మధ్య నేను వింటున్నాను, ఆరాధిద్దామంటున్నారండి, దండ పెడతాను వెనుకోకండి, కానీ సేవకులు ఆరాధనలో పాట పాడుతుంటే ఆ పాటలో ఆరాధన 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 ఆరాధన, ఇంతకు నువ్వు చేసిన ఆరాధన ఏంటి? ఆరాధన పదమే ఆరాధన అయ్యిందా? మనకంటే హైందవులు ఏమనిపిస్తుంది నాకు, వాళ్ళు నిజమైన దేవుని కలిగి లేకపోయినా ఆయన ఆరాధించడానికి, ఆయన నామాలెత్తి, ఆయన గుణాలెత్తి, ఆయన కార్యాలెత్తి, ఆ దేవుళ్ళ ప్రణాళికలు ఎత్తి వారు ఆరాధిస్తున్నప్పుడు ఓం కేశవాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవింద స్వాహ, ఓం నారాయణ స్వాహ, ఏమి వర్ణిస్తున్నారండి వాళ్ళు దేవుని గురించి. అది వాస్తవం కాదు, అంత బాగా వర్ణిస్తున్నారు. వాస్తవం దగ్గర ఆరాధించడానికి వర్ణన రావడం లేదేంటి? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఇది ఆరాధన అయ్యిందా? స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఇది ఒక్కటి ఆరాధన అయ్యిందా? ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్, ఇదే ఆరాధన అయ్యిందా? అరే, ఆరాధన, కృతజ్ఞత స్తుతి, ప్రార్థన సేవకులమైన మనకు సరిగా అది మన హృదయాల నుంచి రావాల్సిన పంట. అదేదో పెదవుల నుంచి రావాల్సినటువంటి ఫలాలు కాదు. ఇది హృదయం నుంచి దేవుడు తోసుకుని రావాల్సిన అనుభూతులు కదా. ప్రార్థించడమైనా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమైనా, ఆరాధించడమైనా. నాకు 50 రూపాయలు కావాలి డాడీ, 50 రూపాయలు ఉంటే ఇవ్వండి అన్నాను, ఇది ప్రార్థన కదా. ఆయన ఇచ్చారు, జోబులు పెట్టుకొని థ్యాంక్ యూ డాడీ అన్నాను, అది కృతజ్ఞతాస్తుతే కదా. జోబులో పెట్టుకున్న తర్వాత గట్టిగా మా నాన్నగారు ఎంత మంచోళ్ళు, నేను అడగగానే నా అవసరాన్ని ఎరిగి 50 రూపాయలు ఇవ్వటంలో ఆయన ప్రేమ ఎంత గొప్పది, ఆయన కరుణ ఎంత గొప్పది, ఆయన ఎంత జాలి కలిగిన వాడు, నా అవసరాలు పట్టించుకునేవాడు, థ్యాంక్ యూ డాడీ అని గట్టిగా అదే కదా ఆరాధన. ఆరాధన 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 పదమే ఆరాధన కాదు సుమా. ఈ రోజున క్రైస్తవ్యంలో సెలబ్రిటీ ఆఫ్ వర్షిప్ ఏజ్ అంటారు దీన్ని. ఆరాధన సంబరాలు యుగమట్టిది. అందుకే ఏ ప్రోగ్రాం చేసిన ముందే ఉండాలి మనకి? చెప్పండి, ఏమనుకోను. ఏ ప్రోగ్రాం చేసిన ముందు ఏం జరగాలి మనకి? ఆరాధన. ఆరాధించడం ఉత్కృష్టమైన పని, దాన్ని నికృష్టంగా చేయకూడదు మనం. ఆ ఉత్కృష్టం పైన నికృష్టంగా చేసిన అహరోను కుమారులైన అబీహు నాదాబులు దేవుని సందులోని చచ్చిపోయారు కదా. ఆరాధించే ఉన్నతమైనటువంటి పనిని ఇష్టం వచ్చినట్టుగా చేద్దామనుకున్న అన్నయ్య సప్పిరాలు ఆరాధనకు, దేవుని పిల్లల సమాసానికి వచ్చే చచ్చిపోయారు కదా. ఇవన్నీ మనకు భయం ఎందుకు పుట్టించడం లేదనిపిస్తుంది నాకు. సేవకులారా వినండి, ఆరాధన ఎక్కడి నుంచి పుట్టాలి, కృతజ్ఞతాస్తుతులు ఎక్కడి నుంచి పుట్టాలి, అలాగనే ప్రార్థన ఎక్కడి నుంచి పుట్టాలి, దేని టేస్ట్ అది వేరుగా ఉండాలి. వింటున్నారా? ఆ తేడాలు తెలియకపోతే ఏదో పదవక ఆరాధన, ఏదో పాటక ఆరాధన అని అనుకుంటే మనం చాలా పప్పులో కాలేసామని అర్థం. మా దగ్గర ఒక ఆయన, మా చర్చ్ బిలీవర్ అన్న, కలెక్టర్ ఆఫీసులో డ్యూటీ పడింది, ఆరాధనకు ఉండలేకపోతున్నాను ఆదివారం అన్నాడు. సరే బ్రదర్, అక్కడ పని ముగించుకొని ఆ దగ్గరలో మందిరం ఉంటుంది కదా, అక్కడ వెళ్ళి కొంచెం ఆరాధించి వాక్యం విని రండి అని అంటే, అలాగే అన్న వెళ్ళిపోయాడు. కలెక్టర్ ఆఫీసులో పని అయిపోయింది, అక్కడ దగ్గర ఉన్న చర్చిలోకి వెళ్ళాడు. ఎవరిదా చర్చి, పాస్ గారి పేరేంటో అడగండి, మా శ్రీకాకుళం వల్ల సిలివేస్తారు. సరే, తీరా అతను పని ముగించుకొని ఆరాధనకి వెళ్ళేసరికి ఆయన పక్కన ఎదుర్కొన్న కాలనీలోంచి భార్యకు తనకేదో పోట్లాట వచ్చిందట. ఈ క్రైస్తవ మందిరానికి వెళ్తే 2 మాటలు దొరుకుతాయని సంతోషంగా వచ్చాడు. మా సహోదరుడు పక్కన నిలబడ్డాడట. వీళ్ళు వెళ్ళేసరికి ఏమో వాళ్ళందరూ చేతులు ఎత్తి హల్లెలూయా 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 అంటున్నారు. ఈ హైందవుడికేమో ఈ పదం ఏదో తెలియదు, పాపం కొత్తగా వచ్చాడు ఈ రోజే చర్చిలోనికి. చెయ్యొత్తు అంటున్నాడు, ఆంజనేయ 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 అంటున్నాడు. అన్యాగ్ని కలిసిపోలేదా? అబీహు నాదాబులు చేసినట్లుగా ప్యాగన్ ఫైర్. ఈ రోజున మన ఆరాధనలో అన్యాగ్ని కలుస్తుంది. నలుగురితో ఏదో అంటారు కదా, కులంతో ఏదో అంటారు కదా. వీడికి మారు మనసు, రక్షణ, పశ్చాత్తాపం, పాపక్షమాపణ ఏముండదు. కానీ చేతులెత్తి హల్లెలూయా చెప్పి ఆరాధిద్దామంటే పొలోమని వీడు చేతులెత్తాడు. ప్యాగన్ ఫైర్ కలవడం లేదా? దీని మీద సేవకులమైన మనకు స్పృహ ఉండొద్దా? మరి
వినండి ప్రియులారా, నేను ఆరాధన గురించి చెప్పాలన్న విషయం కాదు, కానీ ఆరాధన చేసే ఈ ప్రక్రియ ఇదొక పండగ అయిందండి. దీనికి ఏమి సెలబ్రిటీస్ ఉన్నారు, ఇది పెద్ద సెలబ్రేషన్. ప్రైజ్ ద లార్డ్. ఆరాధించడం అనే ఉత్కృష్టమైన పనికైనా మనకు కొంచెం కళ్ళు తెరిచాం, కానీ దాన్ని నికృష్టంగా చేసే వరవడు వచ్చింది. అందుకు కొంచెం గట్టిగా చెప్పాల్సి వస్తుంది. వింటున్న ఆరాధిద్దామంటారు, ఆరాధనలో పాట ఏంటో తెలుసా? జీవనదిని నా హృదయములో, తర్వాత ఏంటమ్మా? ప్రవహింప చేయుమయ. ఇది ఆరాధన ప్రార్థన చెప్పండి. మరి ఆరాధనకి ఎందుకు తగిలించామంటే మ్యూజిక్ బాగుంది పాట పాడుతుంటే ఈ తమ్ముడు మ్యూజిక్ స్వింగ్ అవుతున్నట్టు ఉంటుంది మనకి. ఆహా, ఏమి ఆరాధిస్తున్నామని అనుభూతి వస్తుంది. ఇది ఎమోషన్లో సాటిస్ఫాక్షనే కానీ అది స్పిరిట్తో, ఆ స్పిరిట్కి ఏమి కనెక్షన్ లేదు. కనుక ప్రియులారా వినండి, మనం సరిగా ఆరాధిద్దాము, మన ఆరాధనలు అర్పించాలి. మనం ప్రభు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతాస్తుతులు అర్పిద్దాము. ఇలాంటి అర్పించే హృదయం మనకు ఉండాలి. ఇది తప్పనిసరి. ఇది ముందు తెలియకుండా కొరకే పౌలు యొక్క ఏమంటే ఆత్మల సంపాదకుడుగా ఆయన హృదయము అర్పించే హృదయం, కృతజ్ఞతలు ఆరాధనలు అర్పించేవాడు ఆయన. ఇంకెక్కువ చెప్పలేను, అయిపోయింది తలంపు. రెండో తలంపు చూద్దామనండి, 9-10 వచనాలు. ఇప్పుడు ఎలాగైనను, చూస్తున్నారా లేదా? ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెక్క జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షి. రెండవది ఆయన అంతరంగములో వినండి, రెండో సంగతి ఏంటనంటే నా హృదయము అర్థించే హృదయం, అంటే ప్రార్థించే హృదయం. అర్పించే హృదయం కృతజ్ఞతలు అర్పిస్తాను, అర్థించే హృదయం ప్రార్థన చేస్తాను. సేవకులమైన అన్నదమ్ములారా వినండి, అక్క చెల్లెళ్ళు వినండి, ప్రార్థించడం ఇదేమైనా మనకు రాలిపన, దీని గురించి మళ్ళీ మాట్లాడుకోవాలనుకోకండి. ప్రార్థన వినండి. పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ఎవరు రాశారు ఈ పాట చెప్పండి, మీకు తెలిస్తే. ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పమయ్యా. ఎవరు రాశారు చెప్పండి. ఏమన్నా? కాదండి. ఏమండి? కాదండి, పశ్చిమ గోదావరిలో పుట్టింది ఈ పాట. వినండి వినండి, కే విల్సన్ గారు రాశారు ఈ పాట. పి విల్సన్ అంటే విజయవాడ, కే విల్సన్ గారు అంటే నరసాపురం. జీవన జ్యోతి ఏమండి పబ్లిక్ వర్క్ని, జీడిఎం వర్క్ అంతా ఆయన చేతిలో పెట్టారు మిషనరీ. ఆ పని చేసేవాడు ఆయన. ఒకసారి ఆయన నేను మీటింగ్ ఉన్నప్పుడు అడిగాను, అంకుల్ ప్రార్థన వినిడి పావనుడు అనే పాట భలే పాపులర్ అయింది కదా, ఈ పాట మీరు ఎప్పుడు రాశారు అన్నాను. ఎప్పుడు రాశానంటే నేను సేవకు వచ్చి 25 సంవత్సరాలు అయ్యాక రాశాను. మరి 20 సంవత్సరాలు ప్రార్థన రాదా మీకు? ఊరికే నవ్వుతా అడిగాను, చదువుంది గనక. ఏంటంకులు 25 సంవత్సరాల తర్వాత రాశారు ఈ పాట అనంటే, అవును స్వామి, లోక 11:1-2 వచనాలు ధ్యానం చేసినప్పుడు అప్పుడు అర్థమైంది. ప్రభువా, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించినట్లు మాకును నేర్పించమని అపోస్తులులే సిగ్గు విడిచి అడిగారు కదా. యోధా కుటుంబాల్లో పుట్టి చిన్నప్పటి నుంచే సమాజ మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేసే అలవాటు ఉన్న యూదులే యేసయ్యను అడిగారు కదా ప్రార్థన నేర్పించమని. నేను ఆ వచనాలు ధ్యానం చేసినప్పుడు నేను 25 సంవత్సరాలుగా నేను సేవలో ఉన్నా నాకు ఇంకా ప్రార్థన రాదు అని నాకు అనిపించి చేశాను, ధ్యానం చేశాను, అప్పుడు రాసుకున్నాను ఈ పాట అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను సేవకులుగా, మీకు ప్రార్థన వచ్చా? ఇదేంట్రా ఇది? శుభంకొర్రా పెళ్ళికొడుకు అంటే బందిట్లో బోడిపిల్ల అన్నాడంటే ఎవడో వెనకటి. శుభంకొర్రా పెళ్ళికొడుకు అంటే పందిట్లో బోడిపిల్ల అన్నాడంట పెళ్లి కూతుర్ని. అలాగేదో సేవకుల కూడుకొచ్చి మేము ఇప్పుడుగా సేవలో చాలా ఎదిగినాము, చాలా సేవ అంతస్తులకి మీదకెళ్ళిపోయినాము మేమనుకుంటే ప్రార్థన వచ్చని అని అడుగుతాడేంటి వీడు అనుకోకండి. చెప్పనా మనకు ప్రార్థన వచ్చో లేదో ఇప్పుడు నేను చెప్పిన మాటలను బట్టి మీకే తెలుస్తుంది. ప్రార్థన చేయటం మనకు వచ్చినా రాదా? విల్సన్ గారు రాసిన పాట అప్పుడప్పుడు పాడుకోవడం మంచిదా కాదో మీరే చెప్తారు నాకు. ప్రార్థన చేసేవాడు వచ్చిన వాళ్ళు ప్రార్థన షరతులు పాటిస్తారు. ఏంటంటే ప్రార్థనకు షరతులు పాటిస్తారు. ప్రార్థనకు షరతులు ఉన్నాయా? ఓఎస్.
మొదటి యోహాను పత్రిక 5:14 ప్రకారం ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుని చిత్త ప్రకారము ప్రార్థన చేయాలట. ఆయన బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన దృష్టికి మనం ఏదిష్టమో అడిగినప్పుడు ఆయన మన మనవి ఆలకించును అన్నది. ఆయన దృష్టికి ఏది మంచిదో, ఏది ఆయన చిత్తమో అది మనం అడిగినప్పుడు ఆయన చేస్తాడు. అంటే మనం ప్రార్థన చేసినప్పుడు ఏమని చేయాలన్నమాట, దేవుని చిత్త ప్రకారము, తండ్రి చిత్త ప్రకారము ప్రార్థించాలి. యోహాను సువార్త 14:13 ప్రకారం కుమారుని నామంలో చెయ్యాలి. అది షరతు. కుమారుని నామంలో చేయటం అని అంటే ఇష్టం వచ్చిన మాటలో టరడరడ ఒల్లించేసి యేసునామములు అడుగుతున్నాడు తండ్రి అంటే యేసునామములు అడుగుతున్నట్టు కాదు. యేసునామం అంటే యేసు స్వభావంలో చేయటం. ఉదాహరణ చెప్తాను. ఈమెకి పొరుగింటి ఆమెకి పోట్లాట వచ్చింది కొలాయి దగ్గర. ఈ పొరుగా ఆమె అన్యురాలు గనక ఈమెకి చెంపదెబ్బ కొట్టింది, జుత్తు పట్టుకొని వచ్చేసింది, పిడిగుద్దులు గుద్దేసింది. ఇప్పుడు ఈ సిస్టర్ గారు ఇంటిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నారు. దేవా, నేను నీ బిడ్డను కానా, నా పొరుగింటి అన్యురాలు నన్ను కొట్టింది నాయన, నువ్వు పైనుండి చూశావు నాయన, నువ్వే చెప్పావు నీకు విరోధముగా రూపించబడని ఏ ఆయుధమో వర్ధిల్లదని, నువ్వే చెప్పావు నాయన నిన్ను ముట్టిన వాడు నా కంటి పాపను ముట్టినట్టని, నువ్వే చెప్పావు కదా నాయన పగ సాధించుడు నా పనని, నీ పని మొదలెట్టు నాయన, అది మంచం పట్టును గాక, అది రోడ్డు మీద యాక్సిడెంట్ అవును గాక, కాకినాడ అప్పులో జాయిన్ అవును గాక, అది అప్పులు పాల్గొను గాక, అది నేను కల్లారా చూచుదును గాక, యేసునామములు అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఎవరి నామంలో చేశావు? యేసునామం అని చెప్పారు కానీ నీ నామంలో చేశావు ప్రార్థన, నీ స్వభావంలో చేశావు ప్రార్థన. అది యేసు స్వభావంలో చేయాల. ఒకవేళ అదే పరిస్థితి యేసు ప్రభుకి వచ్చి ఉంటే యేసయ్య ఏమంటాడు తెలుసా, తండ్రి నా సహోదరుడు తెలుసో తెలియకో నన్ను కొట్టాడు, దూషించాడు, అతను క్షమించును ఆయన, అతను దీవించును ఆయన, అతను కాపాడును ఆయన, అతను వద్దల చేయును ఆయన, నా నామములు అడుక్కుంటున్నాను అంటాడు యేసు. ఇక్కడ సేవకులమే కదా. అప్పుడప్పుడు మన ప్రార్థనలో పాత నిబంధన పరిశుద్ధులాగా, ప్రభువా నువ్వు చూస్తున్నావు, నీకు అన్నీ తెలుసునాయన, ఆడి సంగతి తేల్చేనాయన, నాకు కీడు తలపెడతాడా, నన్ను పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడా, నా మీద చెడ్డ మాటలు పలుకుతాడా, నువ్వు చూస్తున్నావు నాయన, ఆడి సంగతి తేల్చేనాయన, ఉతికేనాయన, జాడించేనాయన, ఆరబెట్టేనాయన, ఇస్త్రీ చేసేనాయన, అది నీ కల్లారా చూచి నేను నిన్ను స్తుతించును గాక, నా ప్రార్థన విన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను, యేసునామములు అడుగుతున్నాను తండ్రి. ఇదండి ప్రార్థన. నీ నామంలో చేసుకున్నావు, నీ స్వభావంలో చేసుకున్నావు. యేసయ్య స్వభావంలో చేయాలంటే షరతే పాటించలేదు మనం. తండ్రి చిత్తం, కుమారుని స్వభావం. రోమాపత్రిక 8:26 ప్రకారం పరిశుద్ధాత్మ సహాయంతో ప్రార్థన చేయాలట. అది కదా షరతు. అటువలే ఆత్మయు మన బలహీనతని ఎరిగి మనకు సహాయం చేయుచున్నాడు. మనం యుక్తముగా ప్రార్థన చేయటం ఎలాగో మనకు తెలియదు గనక ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాడు మూలుగులతో. ఈరోజు సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు మూలుగులు, ప్రియులార పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ కన్నీళ్లు, ఆ రోదన, ఆ వేదన ఏమైనా వస్తున్నాయా? ప్రార్థించడం వచ్చు అంటే ఇంత చిన్న ప్రశ్న మమ్మల్ని అడుగుతావా, మేమెంత సేవకులమైతేను అని మనల్ని మనం పాడు చేసుకోవద్దు ప్రియులారా. మనం ఏ స్థాయికి ఎదిగిన వారమైనా నేను అంటాను, ప్రార్థించడం నేర్చుకోవలసిన అవసరతలు ఉన్న వారమే. ఏది షరతులు పాటించకుండానే ప్రార్థన చేస్తున్నాము, దేవుడు దానికి జవాబులు ఇచ్చేస్తాడని అనుకుంటున్నాము కదా. రెండో సంగతి, ప్రార్థన చేసినప్పుడు షరతులతో ప్రార్థించడం రావాలి. అది అర్థించే హృదయం ఉన్న ఆత్మల సంపాదకుడు చేసే ప్రార్థన. రెండో సంగతి, ప్రార్థనలో వింటున్నారా ప్రియులారా, ఉండవలసిన దాన్ని ఉంచుకోవాలి. ఏంటి ప్రార్థనలు ఉండవలసింది ఉంచుకోవడం అంటే, యేసు ప్రభు నేర్పిన ప్రార్థన, లేదంటే ఆ పరలోక ప్రార్థన అంటామే, అది యేసు ప్రభు నేర్పించింది శ్లోకంలాగా చెప్పడానికి కాదది. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, ఆయమండి చివరికి వచ్చేసరికి రాజ్యము బలము నీవే, యేసు నామములో ఆమేన్ అనడానికి కాదా ప్రార్థన. కొంత శ్లోకం వల్లించినట్టుగా వల్లించేస్తారు. అసలు ప్రార్థనలో ఏది ఉండాలో అది ఉండడం కొరకు నేర్పించడానికే చెప్పినాడు. వరుసగా చెప్పన, పరలోకమందున మా తండ్రి అంటే తండ్రి బిడ్డల సంబంధములో అడగండి, అది ప్రార్థన. ఫాదర్ చిల్డ్రన్ రిలేషన్లో ప్రార్థన చేయండి.
నీ నామం పరిశుద్ధపరచబడును గాకంటే ఆరాధ్య దైవము ఆరాధికుల మధ్య ఉన్న బంధము నుంచి చేయండి ప్రార్థన. నీ రాజ్యం వచ్చును గాకంటే రాజు చేత పాలించబడుతున్న పాలితుల మధ్య ఉన్న బంధం నుంచి చేయండి ప్రార్థన. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాకనంటే, వింటున్నారా ప్రియులారా, యజమాని దాసుల మధ్యలో ఉన్న బంధములో చేయండి ప్రార్థన. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము అని అంటే, దానము చేసే దాత దానం పొందే దరిద్రుడ సంబంధమును చేయండి ప్రార్థన. మేము ఇతరుల రుణములు క్షమించినట్లు మా రుణములు క్షమించు అని అంటే, క్షమించే రక్షకుడు క్షమాపణ అవసరమైన పాపికి మధ్య ఉన్న బంధములోకి వచ్చి చేయండి ప్రార్థన. నువ్వు మాకు మార్గములో తోడుగుండి దుష్టు నుండి కీడు నుంచి తప్పించుము అని అంటే, ఒక మార్గదర్శి ఒక యాత్రికుడు మధ్య ఉన్న బంధము నుంచి చేయండి ప్రార్థన. రాజ్యము బలము నీవై ఉన్నావు తండ్రి అంటే, సృష్టికర్తకు సృజించబడిన జీవులమైన మనకు మధ్య ఉన్న బంధము నుంచి చేయండి ప్రార్థన. ప్రార్థన అంటే బంధములోకి రావడం. ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ రిలేషన్షిప్. ఇది మర్చిపోయాం మనం. ఆయన తండ్రి, మనం పిల్లలం. ఆయన ఆరాధ్య దైవం, మనం ఆరాధికులం. ఆయన రాజు, ఆయన చేత ఏలుబడి చేయబడుతున్న వాళ్ళం. ఆయన యజమాని, మనం దాసులం. ఆయన దాత, మనం దానం పొందే వాళ్ళం. ఆయన రక్షకుడు, మనం పాపులం. ఆయన మార్గదర్శి, మనం యాత్రికులం. ఆయన సృష్టికర్త, మనమేమి సృష్టిలో ఉన్న జీవులం. ఈ బంధంలోకి వచ్చి చేసే ప్రార్థనలో రిలేషన్ ఉంది అన్నట్టుగానే ఉందా? ఏమండి, అర్థించే హృదయాలు కలిగిన ఆత్మల సంపాదకులు భలే అర్థించడం చాలా బాగా వస్తుందండి. వాళ్ళకు సంబంధం ఉందంటారా? బిగుసుకుంటున్నారు. జోక్ చెప్తాను, వినండి. రిలాక్స్ అనేగా వినండి. బిగుసుకుపోతున్నారు అప్పుడే. అమ్మ వినండి, జోక్ చెప్తాను. ఒక కుర్రగాడు లా చదువుకొని ఒక సీనియర్ లాయర్ దగ్గర పనిచేస్తున్నట్ట. పనిచేస్తుంటే పెద్ద పైసలు రావడంలా, ఇక సీనియర్ కింద ఉండడం ఎందుకు, మనమే ప్రాక్టీస్ వేరుగా పెట్టుకుంటే బాగుంటుందని ఒక మంచి ఇల్లు తీసి అద్దెకి రోడ్డు పక్కన లా పుస్తకాలని బాగా పేర్చి డెకరేట్ చేసి ఆఫీస్ ఛాంబర్ కూడా కట్టేసుకుని చక్కగా లా ప్రాక్టీస్ మొదలు పెట్టాట. పెట్టే ముందు ఒక కుర్రగాడు కూడా గుమస్తాగా పెట్టుకున్నాడు. ఒరే అబ్బాయి, ఎవరైనా వచ్చినప్పుడు వెంటనే నా గదిలో పంపించేయద్దు. ఎవరో వచ్చినట్లుగా కొంచెం నా చప్పుడు చెయ్యు, నేను తర్వాత నేనే పిలుస్తాను, అప్పుడు వాళ్ళ లోపల పంపిద్దువు గాని అని చెప్పాడట. సరికి ఆఫీసులో కూర్చున్నారు. అఫీషియల్గా ఆఫీసు మొదలయ్యింది. ఎవరో వచ్చారు. రాగానే గుమస్తా ఇట్లట్లా కొట్టాడట. ఎవరో వచ్చారని ఇతగాడ ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నాడు. హలో, ఎవరండి? ఏంటి మీ కేసు? సివిల్ కేసులు నేను వాదించనండి, నాదంతా క్రిమినల్ కేసులే. నా ఫీజు ఎంత ఉంటుందో తెలుసా? లక్షల్లో ఉంటుంది మరి అని విస్తారంగా మాట్లాడేసి ఫోన్ పెట్టాడట. పెట్టన్నాడు. అరే అబ్బాయి, ఎవరో వచ్చినట్టున్నారు, పంపించన్నాడు. లోపలికి వచ్చాడు ఆయన. లోపలికి రాగానే ఎవరండి, ఏం పని మీద వచ్చారు, ఏంటి మీ కేసు అన్నాడు. వచ్చినానన్నట్ట. నాకేం కేసు లేదు సార్, మీతో నాకేం పని లేదు సార్ అన్నాడు. మరి దేనికి వచ్చావు నా దగ్గరకంటే, నేను బిఎస్ఎన్ఎల్ కంపెనీలో పనిచేస్తుంటానండి, మీ ఫోన్ కనెక్షన్ ఇవ్వలేదు, కనెక్షన్ ఇద్దామని వచ్చాను అన్నాడు. మీలో కొంతమందికి అర్థమైంది, కొంతమందికి అర్థం కాల. ఇంతసేపు ఫోన్లో దేంట్లో మాట్లాడుతున్నాడు ఈయన? ఆడిని మెప్పించడానికి కనెక్షన్ లేని ఫోన్లో మాట్లాడుతున్నాడు. కొంతమంది సేవకులకు దేవునితో కనెక్షన్ ఏమి ఉండదు, కాంగ్రిగేషన్ మెప్పించడానికి భలే భలే ప్రార్థన మాటలు వల్లిస్తుంటారు. ప్రభువా దీవించు, నేను అడుగుతుంటే నువ్వు రైట్ నౌ, ఇప్పుడే నువ్వు కార్యాలు చెయ్యాలి, ఇది నీ చూడాలి. అసలు నీకానికన్నా కనెక్షన్ ఉందా? 25 సంవత్సరాలు సేవ చేసి ఒక పెద్ద మనిషి ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యని దీనంగా అడుగుతున్నాడు దేవుణ్ణి. మనమేమో ప్రార్థనలో ఏదో మొనగాలమైనట్టు, ప్రార్థన నేర్చుకోవాల్సిన అవసరమే మనకు లేనట్టు, ఇప్పటికే ప్రార్థనలో ఆరితేరిపోయిన మహా దిట్టైన పండితులం అన్నట్టు. ఎందుకో ఈ ప్రార్థన విషయమైన ఇక నేను ప్రార్థన లోతుల్లోనికి వెళ్ళాలి, నేను ఇక ప్రార్థన లోతుల్లోనికి నేను వెళ్ళిపోలేదు. అంచుల దగ్గర తిరుగుతున్నానంతే, నేను లోతుల్లోకి వెళ్ళడం లేదు. ప్రభా ప్రార్థించడం నేర్పించవా అని అడిగే వరవడే పోయింది. వినండి, ఆత్మల సంపాదకుని అంతరంగం లేదా ఆత్మల సంపాదకుని హృదయం, అది సరిగా అర్థించే హృదయం. ఇక్కడ ఉన్నారా మీరంతా?
సరే, ఈరోజు అలా బాగా అర్థించడం మనకి ఎందుకు చేత కావట్లేదంటే షరతులా తెలియట్లేదు, ఏమండి సంబంధమా సరిగా కలిగి లేకపోతేమి. మూడో విషయం చెప్తాను, ప్రార్థన వినే దేవుని గూర్చిన అవగాహన లోపించి. మన ప్రార్థన వినే దేవుడు ఎట్లాంటి వాడు ఒక్క మాట చూపిస్తాను, మీకు తెలియని మాటలు కాదు కానీ సందర్భం వచ్చింది కనుక మాట్లాడుకుంటున్నాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒక్క మారు. యెషయా గ్రంథం 65:24 అండర్లైన్ చేయాలి. ఇది భలే అద్భుతమైనటువంటి వాగ్దానం కూడాను. 65:24 చూడండి ప్రియులారా. వారికి ఎలాగును జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. ఇదేం విడ్డూరమైన మాట అండి. వేడుకొనక మునిపే ఉత్తరం ఇస్తాడా? యువతల నుంచి మనం ఫోన్ చేయకుండా అవతల నుంచి రిప్లైలు వస్తాయా? ఇది నాకు ఎప్పుడు అర్థమైందో తెలుసా, చెప్పనా మీకు. 500 రూపాయలు అవసరం వచ్చింది ఒకప్పుడు పరిచర్యలో. ఆ రోజు ఉదయాన్నే ప్రార్థన చేశాం, ప్రభువా కనికరించవా, ఈరోజు 500 రూపాయలు అవసరంలో పడ్డాం మేము. ఆ సాయంత్రం లోపుగా అది మా దగ్గర రాకపోతే సాయంత్రం నీ సేవకులని అభాషపాలైపోతాం ఇప్పుడు అని ప్రార్థన చేస్తుంటే 11 గంటల పోస్ట్ మ్యాన్, సార్ మీకు ఎమ్మ వచ్చింది సంతకం పెట్టండి అన్నాడు. మనీ ఆర్డర్ వచ్చి సంతకం పెట్టండి అన్నాడు. ఎంత సంతోషం అండి. ఆ రోజుల్లో సేవకుల మనీ ఆర్డర్లు వస్తే, ఇప్పుడంతా గూగుల్ పే, ఫోన్ పే, టరడరడ ఏమి వచ్చాయి కానీ ఆ రోజుల్లో ఎమ్మ వస్తే ఎంత సంతోషమో. పోస్ట్ మ్యాన్ దగ్గర సంతకం పెట్టినప్పుడు వెతికేస్తున్నాయి కళ్ళు ఎంత వచ్చిందని. 500 వచ్చింది. సంతకం పెట్టాను, 500 ఇచ్చాడు. 500 పట్టుకొని ప్రార్థన చేస్తూ ఆలోచిస్తున్నప్పుడు ఈరోజు ఉదయం నాకు 500 అవసరం అయ్యింది. ఈరోజు ఉదయమే అడిగాను, కానీ 500 పంపిన ఆయన ఒక 4 రోజులు ముందేశాడు అక్కడ. నేను 500 అడగడం ముందు అయ్యిందా, పంపడం ముందు అయిందా చెప్పండి నాకు. పంపడం ముందు. వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చివాడంటే ఎంఓలో నాకు అర్థమైంది ఆ రోజు. ఈరోజు అదే విషయం మీతో చెప్తాను. డల్లస్ థియాలజికల్ సెమినరీ, ఎవడ ప్రపంచంలోనే పేరుగాంచిన సెమినరీ. వాళ్ళు రాసిన పుస్తకాలే ప్రపంచమంతా ఉంటాయి, వాళ్ళు రాసిన వ్యాఖ్యానాలే ప్రపంచమంతా ఉంటాయి, వాళ్ళు చెప్పిన ప్రసంగాలే ఏమంటే పుంకాలుగా వ్రాయబడి ప్రపంచమంతా చెదిరిపోతాయి. అంతా వేదాంత పండితులు ఉంటారు అక్కడ. అయితే ఆ కాలేజీని, అది కాలేజీగా ఉన్నప్పుడు, తర్వాత సెమినరీ అయిపోయింది, అది కాలేజీగా మొదలు పెట్టినప్పుడు ఇక నడిపించలేని రోజులు వచ్చాయంట వాళ్ళకి. వింటున్నారా మీరంతా? నడిపించలేని రోజులు రాగానే ఇక మనం కాలేజీని మూసేసుకుందాము. డిటిసి, అప్పుడు డాలస్ థియాలజికల్ కాలేజ్, తర్వాత సెమినరీ డిటిఎస్ అయ్యింది. అది మూసేసుకుందామని అనుకుంటే చైర్మన్ అన్నాడట, మన ప్రార్థనతో మనం కలిసి ప్రారంభించాము ఈ పని, దీన్ని బ్రేక్ చేసేద్దాం, దీన్ని క్లోజ్ చేసేద్దాం అనుకుంటే, సరే చేసేద్దాం కానీ ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసేద్దాం, అందరూ ఆఫీస్ రూమ్లోకి రండి ప్రార్థన చేద్దామని అందరూ ఆఫీస్ రూమ్లోకి వస్తుంటే సెక్రటరీతో చెప్పాడంట ప్రెసిడెంట్, ఎవరు వచ్చినా మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు, మేము లోపలుండి మేము ప్రార్థనలో ఉంటాము అని అంటే, సరే వీళ్ళంతా ప్రార్థన చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు, ప్రభువా ఎంత భారంతో మొదలు పెట్టాము ఈ పని, నువ్వు దీవించావు, నడిపిస్తున్నావు, నీకు వందనాలు, కానీ డబ్బు లేదు, స్టూడెంట్స్ని పెంచలేము, లైబ్రరీ లేదు, మేము నడిపించలేము, ఈ కాలేజ్ మూసేపోతున్నాం, సహాయం చేయండి నాయన అంటే, ఎవరికొరు ప్రార్థన చేసిన తర్వాత డాక్టర్ క్రైటన్ అని ఒక ఆయన ఉన్నాడు. అందులో చూడడానికి కొంచెం పిచ్చోడ్లాగా ఉంటాడు, అపరమేధావి అతను. ఆయన ప్రార్థన చేయడం రాగానే ప్రార్థన మొదలు పెట్టాడంట. దేవా, 1000 కొండల మీద పశువులు నావే అన్నావు కదా, ఈ టెక్సాస్ రాష్ట్రంలో ఈ కొండలన్నిటి మీద పశువులే ఉన్నాయి, కొన్ని పశువులు అమ్మేసి మాకు డబ్బులు పంపిస్తే మేము కాలేజీ నడిపించుకుంటాము కదా అంటే, మిగిలిన వాళ్ళంతా కళ్ళు తెరిచి నవ్వుకుంటున్నారట. క్రైటన్ కదా ప్రార్థన చేస్తున్నది, పిచ్చి ప్రార్థనలు చేస్తాడు. టెక్సాస్లో పశువులంత మాత్రాన పశువులు అమ్మేసి డబ్బులు పంపించేస్తే సేవ చేసుకుంటారా వీళ్ళు? మనం సేవ చేసుకుంటే ఇలా ప్రార్థన చేస్తాడేంటి క్రైటన్ అనుకున్నారట. ప్రార్థన అయిపోయింది, అందరూ ఊరికే నవ్వుకున్నారు. క్రైటన్ గారి ప్రార్థన, ఈలో సెక్రటరీ వచ్చి తలుపుని నాక్ చేస్తుంది. చైర్మన్ గారు వచ్చి తలుపు తీశారు. ఏంటనంటే, సార్ ఎవరో వచ్చి ఎంతసేపు కూర్చున్నారు, ఆయన వెళ్ళిపోతానని అంటే నేనే చాలాసేపు కూర్చోమన్నాను, కానీ వెళ్ళిపోయారు ఆయన, ఈ కవర్ మీకు ఇచ్చారు. ఆ కవర్ చూస్తే ఫ్రమ్ అడ్రస్ చూస్తుంటే వెనకాల పైన లెఫ్ట్ సైడ్ టెక్సాస్ నుంచే, టెక్సాస్ రాష్ట్రం వాడే వచ్చాడు ఎవడో. సరే కవర్ చింపి లోపల చూస్తే ఒక చెక్ ఉంది. ఆ చెక్కును చూశాక
వినండి, ఆయన ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడంటే నెంబర్ ఫోన్ చేసి, ఏంటి సార్ మీరు వచ్చి వెళ్ళిపోతున్నారట ఏంటనంటే, ఇది చాలా కాలం జరిగిన సంగతే. ఏమండి, ఏంటి మీరు వెళ్ళిపోయారట, మేము చాలాసేపు ఆగాక మీతో సంప్రదింపులు చేద్దామని తెలుసుకుందామని ఫోన్ చేశాను, చెక్ పెట్టారేంటి, ఎక్కడ ఇది డబ్బు, మమ్మల్ని ఏం చేయమంటారనంటే, నేను టెక్సాస్ రాష్ట్రంలో పశువుల వ్యాపారిని, నా పశువులు కొన్ని అమ్మేసి ఒక వ్యాపారం పెట్టుకుందామని, ఇండస్ట్రీ పెడదామని అనుకున్నాను. దానికి ఫీజిబిలిటీస్ కుదరలేదు, అనుకూలతలు సరిగా లేవని వాళ్ళ కర్మాగారం పెట్టడానికి అనుమతులు ఇవ్వలేదు. ఈ డబ్బులు పెట్టుకున్న ప్రభు ఏం చేయమంటావనంటే, మీ కాలేజీకి ఇస్తే కొంతకాలం సేవ చేసుకుంటారని నేను మీకు ఇవ్వాలని ప్రేరేపించబడ్డాను, ఇగోండి చెక్ తీసుకుని వాడుకోండి అన్నాడట. వీళ్ళు అడిగిందేటో, దేవా ఈ 1 సంవత్సరానికి కాలేజీ నడిపించుకునే అవకాశం ఇవ్వంటే, ఆయన ఇచ్చిన డబ్బుతో 12 సంవత్సరాల కాలేజీ నడుపుకోవడానికి కావలసినంత డబ్బు ఉంది అందులో. ఇప్పుడు చెప్పండి, 1000 కొండల మీద పశువులు నీవే కదా, మరి పశువులు అమ్మి డబ్బులు పంపించిన ఆయన కార్యం చేసుకుంటా మేము అని అడిగింది ఎప్పుడు, పశువులు అమ్మింది ఎప్పుడు? వింటనా? అమ్మిందే ముందు. వీళ్ళు వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చాడు. ఈరోజు సేవకులమైన మనం, నేను వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చే దేవుడు అనే విషయం నమ్మడం మనకు చేత కాక ప్రార్థనకు సరిగా అప్పగించుకోలేకపోతున్నాం. ప్రార్థనా పరులమే, ప్రార్థన చేస్తున్నట్లే ఉన్నాం, కానీ అర్థవంతంగా ఆయన అర్థించడం మనకు చేత కావడం లేదా అనిపిస్తుంది. నా సేవ అనుభవం చెప్తాను. వరల్డ్ విజన్ ఆఫ్ ఇండియాలో ఒక 7 సంవత్సరాలు ఉద్యోగం చేసుకున్నా. దేవుడు పరిచర్యకి పిలిచిన తర్వాత అక్టోబర్ నెల, వింటున్నారా లేదా, అక్టోబర్ నెల 26వ తారీఖు రిజైన్ చేశాను. రెజిగ్నేషన్ అనుమతించలేదు. మరో నెల వేరే కొత్త మేనేజర్ వచ్చే వరకు ఉండమన్నారు. నవంబర్ 26 వరకు ఉన్నారు. నవంబర్ 26వ తారీఖున నాకు ఫేర్వెల్ ఇచ్చి వాళ్ళు పంపించేశారు. నవంబర్ 26 వచ్చిన తర్వాత సేవ ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తూ, నాకు తెలిసిన కుటుంబాలన్నిటి పండగ సెలవులకు ఒక దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి చిన్న రిట్రీట్ లాగా పెడదాం, తర్వాత సేవ ఏం చేయాలో ప్రభు ఎలా నడిపిస్తే అలా చేద్దామని జనవరి 12, 13, 14 తారీఖులు, వింటున్నారా లేదా మీరు, ఫ్యామిలీ రిట్రీట్ పెట్టాను. నవంబర్ 26లో బయటకు వచ్చాను, వింటున్నారా లేదా తల్లి. జనవరి 12, 13, 14 రిట్రీట్ పెట్టాను. మేము పెట్టిన స్థలం, రిట్రీట్ పెట్టిన స్థలం గొట్టా బ్యారేజ్, హిరమండలం అని అంటారు. ఆ రోజుల్లో ఒక కళ్యాణ మండపం లేదు, ఒక ఫంక్షన్ హాల్ లేదు, ఒక లాడ్జీ లేదు, ఏమి లేవు. మరి ఎక్కడ పెడదాం? కుటుంబాలన్నీ వస్తే స్నానపు గదులు ఉండాలి, పడుకోవడానికి ఉండాలి, వాష్రూమ్స్ ఉండాలి, కాన్ఫరెన్స్ హాల్ ఉండాలి, ప్రేయర్ హాల్స్ ఉండాలి. ఎక్కడనంటే కొత్తగా ఒక హాస్టల్ కట్టారు. వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళాను. గంగాధర్ గారు, సార్ మీ హాస్టల్ మాకు ఇస్తే ఇలా మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నామంటే, దానికే ఉంది సార్ పెట్టుకోండి అన్నాడు. మేమేమో పాంప్లెట్లు కొట్టించేసాము, ఇన్విటేషన్స్ పంపించేసాము. ఆ రోజుల్లో 118 కుటుంబాలు రాబోతా ఉన్నాయి. 11వ తారీఖు ఉదయాన్న, వింటున్నారా లేదా, 11వ తారీఖు ఉదయాన్న, బాబు మేషర్ దగ్గరికి తాళాలు తీసుకోండి, పిల్లలు సెలవులకి వెళ్ళిపోయారు కదా, పండగ సెలవులకి రూములు అన్ని శుభ్రం చేద్దామంటే, మా బ్రదర్స్ వెళ్ళి మేషర్ తాళాలు ఇవ్వండి అన్ని శుభ్రం చేసుకుంటామంటే, ఇవ్వడానికి అవదండి అన్నాడు. అదే మేషర్ ఇవ్వడానికి అవదంటున్నారు ఏంటనంటే, మీరేదో క్రిస్టియన్ మీటింగ్ అంట కదా, అసలే గొట్టా బ్యారేజ్ నుండి RSS వాళ్ళు అయితే ఆ రోజుల్లోనే, వినండి, నాగావళి నది ఒడ్డున, వింటున్నారా, వంశధార నది మధ్యలో ఎవడ పక్కాగా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సహోదరుడు వాళ్ళు అభ్యంతర పడతారండి, నా మీద కేసు పెడతారండి, నేను ఇవన్నీ భరించలేని ఇవ్వలేనని చెప్పండి స్వామి గారికి అన్నారు. వీళ్ళు ఊసురోమని వచ్చారు. నేను పరుగున వెళ్ళి మేషారు ఎట్లా అంటే ఎలాగండి, రేపు ఈవినింగ్ కల్లా వచ్చేస్తారండి మనుషులంతా, ఎక్కడ పెట్టాలి ఇక్కడ ఈ చలి జనవరి మాసం, అది ఏం చేస్తారో నాకు తెలియదండి, నేను ఇవ్వలేనన్నాను. ఇక పరుగున బయలుదేరి శ్రీకాకుళం వచ్చాను కలెక్టర్ ఆఫీస్కి. అనిల్ చంద్ర పునేట్ అనే పెద్ద ఆయన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇదనంటే, ఇంత చిన్నదానికి ఆవరికి ఎందుకండి, ఆ సోషల్ వెల్ఫేర్ డైరెక్టర్ రత్నమ్మ గారు ఉంటారు, వెళ్ళండి అన్నారు. ఏదైనా చిన్న సంతకం పెట్టేవాడు సార్ అంటే, పర్వాలేదు వెళ్ళండి అన్నాడు. అనిల్ చంద్ర పునేట్ ఆయన పేరు. సరే రత్నమ్మ గారి దగ్గరికి, ఆమె చాంబర్ దగ్గరికి వెళ్ళేసరికి భలే సంతోషం. ఎందుకంటే మనకే అంటే ఎవరు లేదు కాబట్టి అర్థమైపోయింది క్రైస్తవ అక్కని, ముఖం కూడా తెలిసిపోతుంది క్రైస్తవ ముఖమేనని. ఇక మన పంట పండింది అనుకోని, మేడం ఈ పని మీద వచ్చాము, సారేమి మీ దగ్గరికి వెళ్ళమన్నారు అని అంటే, అయిపోద్ది పని అనుకుంటే ఆవిడంది, అమ్మో హిరమండలంలో గొట్టా బ్యారేజ్లో ఎవడు క్రిస్టియన్ మీటింగా, చాలా ప్రమాదం అండి, నేను అనుమతి ఇచ్చానంటే చాలా ఇబ్బందులు వస్తాయి, నేను ఇవ్వలేనంది. మన అక్క అనుకుంటే ఆవిడే ఎక్కువ అభ్యంతరం చెప్పింది, కలెక్టర్ గారి కంటే ఎక్కువ.
మరి ఎట్లా మేడం అంటే వార్డెన్ బతిలాడుకోండి అంది. ఎవరినన్నాకే వచ్చానమ్మా అంటే ఆడికి అర్థం కాదే. సరే ఊసిరోమని బయలుదేరి ఈవినింగ్కి వచ్చాను. మళ్ళీ సాయంత్రం 11వ తారీఖు 5 గంటలకి మళ్ళీ చేరాను హిరమండలో. అన్న ఏమైందన్నా అంటే ఇట్లా జరిగింది అని అంటే మరి ఎట్లన్నా మరి అప్పటికే జనాలు వరంగల్ నుంచి, జనగామ నుంచి, ఏమండి హైదరాబాద్ నుంచి, నాకు తెలిసిన వరల్డ్ విజన్లో పనిచేసిన ఫ్యామిలీ చాలా రిజర్వేషన్ చేసేసుకున్నాయి. వచ్చేస్తాయి అవి. తర్వాత రోజు ఉదయానికి వచ్చేస్తారు వాళ్ళు. ఈవినింగ్ నుంచి కాన్ఫరెన్స్. ఎట్లానంటే రండి ప్రార్థన చేద్దామని అందరం కూర్చుని ప్రార్థన చేస్తున్నాం. చిన్నోళ్ళమండి, చాలా చిన్నోళ్ళవి, మాకేం పెద్ద సేవలు తెలియవు. ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కరు ప్రార్థన చేస్తున్నారు. నేను ప్రార్థన చేసేసరికి బైబిల్లో ఇవ్వండి ఒక వచనం, ఆ వచనం మీద రాయబడిన పాట జ్ఞాపకం వస్తుంది. ఆ పాటలుంటే ఇత్తడి తలుపులను విరగాగొట్టెదను ఇనప గడియలు, ఇత్తడి తలుపున పగలగొట్టెదను ఇనప గడిని విరగొట్టెదని స్వచ్ఛంద సియోను వాసి సర్వాధికారి పాట జ్ఞాపకం వస్తుంది. ఆ పాట మనసులో మెదులుతుంటే, బైబిల్లోని వచ్చిన జ్ఞాపకం వస్తుంటే నేను ప్రార్థన చేయ, ప్రభువా హాస్టల్ తలుపులు పగలగొట్టైనా నువ్వు ఇవ్వాలని అయినా మీ మీటింగ్ పెట్టుకోవలసిందే, యేసునామంలో అడుగుతున్నాము తండ్రి. ముగించాను. మా వాళ్ళు అనుకున్నారు అన్నకి దిమాగ్ ఖరాబ్ అయింది, హాస్టల్ తలుపు పగలగొట్టేమంటాడేంటి గవర్నమెంట్ హాస్టల్. ప్రార్థన ముగించాక బాబా ఎవరి పని మీద వారు వెళ్ళండి, దేవుడు ఇవ్వబోతున్నాడు, ఏదో చేయబోతున్నా, నాకేదో చెప్పలేనంత ధైర్యం వచ్చేసింది. వెళ్ళిపోండి బాబా అని అంటే అందరూ ఎవరి పని మీద వెళ్ళిపోయారు. నేను అక్కడ కూర్చున్న ప్రభా నువ్వేదో చేయబోతున్నావు, అది మాకు అర్థం కావడం లేదు. మా సేవలో మా సాక్ష్యంగా ఈ మొదటి అనుభవమే ఒక బలమైన అనుభవంగా ఉండడానికి నువ్వేదో చేయబోతున్నావని ప్రభుని స్తుతిస్తూ కూర్చున్నాను. చిన్నయ్య గారు ఒక ఆయన రాల్చీలో ఇట్లా 2 చేతులు పెట్టుకొని ఎదురుగా వస్తూ, ఏమండి స్వామి గారు మీ మీటింగ్ పనులు ఎంతవరకు వచ్చాయి అన్నాడు ఆయన. అన్ని పనులు అయిపోయండి, కానీ వెన్యూ దొరకలేదు సార్, ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు, వార్డెన్ గారు తాళం వేసుకుని వెళ్ళిపోయారండి అన్నాను. ఆయన నవ్వుతూ లాల్చీ జోబుల్లో ఇట్లా చేతులు పెట్టుకొని, ఆడిచ్చేది ఏంటండి తలుపులు పగలగొట్టి నేను ఇస్తానండి అన్నాడు. ఇట్లా నేను ఏం ప్రార్థన చేస్తున్నా ఆ మాటలు ఎదురొచ్చాయంటే, అదేంటండి చెన్నయ్య గారు పగలగొట్టేస్తానంటున్నారు, గవర్నమెంట్ హాస్టల్ కదనంటే, ఏం పిచ్చి పడుతున్నారండి స్వామి గారు, ఈ హాస్టల్ కంటే కాంట్రాక్టర్ నేనే, పిల్లలు చల్లో బాధపడుతున్నారని డిసెంబర్ నెల మొదటి వారంలో పిల్లలకి ఇచ్చేసానండి. కాంట్రాక్టర్ అయిన నాకు ఇంకా లావాదేవీలు గవర్నమెంట్ కుదర్చలేదండి. మధ్యాహ్నం 12 గంటలకి కొత్తూరు బ్యాంకులో వార్డెన్ కనబడ్డాడు. ఏమంటే తాళాలు ఇచ్చారా వాళ్ళకి అన్నాను. ఇవ్వడానికి అవ్వదండి అని అన్నాడు. మీరిచ్చేది ఏంటంటే ఇవ్వడ తాళాలు అని నేను మధ్యాహ్నం 12 గంటలకు తీసుకున్నానండి. ఇదిగోండి తాళాలు, మీటింగ్ పెట్టుకోండి అన్నాడు. నేను అడిగింది ఎప్పుడు? సాయంత్రం 5 గంటలకి. నా తాళాలు ఎప్పుడు రెడీ అయినాయి? మధ్యాహ్నం 12 గంటలకి. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్న మనం వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చేవాడు, మనవి చేయుచుండగా ఆలకించేవాడు కలిగి ఉన్న మనం ఎక్కడో ప్రార్థనలో అలసత్వం వచ్చింది, సరిగా అర్థించడం మనకు రావడం లేదేమో, అందుకనే ప్రార్థనా కార్యాలు చూడలేని వారం అయిపోతున్నాం. పౌలు అంటున్నాడు, ఆత్మల సంపాదకునిగా నా అంతరంగం ఏంటో తెలుసా, నాది అర్పించే హృదయం, నాది అర్థించే హృదయం. ఆత్మల సంపాదకుల సదస్సుకు వచ్చిన మన హృదయాలు కొంచెం చూడండి ఒక్కసారి. మన హృదయాలు అర్పించేవైనా, మన హృదయాలు అర్థించేవేనా? ఇంకెక్కువ చెప్పలేను, 3వ సంగతి చెప్తానండి, మన టైం అవుతుంది. నా ముందు ఇంకా 15 నిమిషాలే ఉంది. రండి, చెప్పాల్సిన 3 సంగతులు ఇంకా మిగిలాయి. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చదువుతున్నాను ప్రియులారా. 11వ వచనం ఇలా రాసు, 11, 12 వచనాలు ఇలా ఉన్నాయి. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును కలిగిన విశ్వాసము చేత, అనగా మనం ఒకరి విశ్వాసము చేత ఒకరి ఆదరణ పొందవలనని, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనా మీకు ఇచ్చుటకు మిమ్మల్ని చూడవలనని మిగుల అపేక్షించుచున్నాను. నా హృదయము ఆత్మల సంపాదకునిగా అపేక్ష గల హృదయం. ఏ హృదయం నాది? అపేక్ష కలిగిన హృదయం. దేవుని పిల్లలైన మిమ్మల్ని చూడాలని అపేక్ష. వినండి, ఒక దైవ సేవకుడు తన పరిచర్యలో ఉన్న విశ్వాసులను చూడాలి, విజిట్ చెయ్యాలి అని అంటే మనం పొందడానిక, మనం ఏది ఇవ్వడానిక? చెప్పండి. మనం ఇవ్వడానికి వెళ్ళాలి, పుచ్చుకోవడానికి కాదు. మనం వాళ్ళ ఇంటికి వెళ్తాము, అమ్మా రండి, మీరు రండి ప్రార్థన చేసి వెళ్తాం. కూర్చునేది లేదు, వాళ్ళతో మాట్లాడింది లేదు, ఒక చాపేసింది లేదు, మోకరించింది లేదు. అమ్మ రండి ప్రార్థన చేస్తాం, వాళ్ళొచ్చారు వీళ్ళొచ్చారు, ప్రార్థన చేస్తూనే ఉంటుంటాము. తండ్రి నాయన మీకు వందనాలు. బీరువా బడకమందేమి ఇంకా, తండ్రి నాయన మీకు స్తోత్రం నాయన. పేపర్ నలిపినట్టు కూడా అక్కడ వినబడ్డం లేదా, తండ్రి నాయన స్తోత్రం నాయన.
బీరు అయినా బడకమని శబ్దం రావాలి, పేపర్ అయినా నలిగిన శబ్దమైనా రావాలి. అప్పుడు ప్రార్థనలో కొంచెం సాగదీసి, ఇంకా ఈ శబ్దాలు వినపడకపోతే కొంచెం ప్రార్థన సాగుతూ ఉంటుంది. ఇక ఈడు వచ్చాడు రా, ఈడు పడలేవని బీరువన్న శబ్దం చేస్తారు. పేపర్ అయినా కూర్చొని డబ్బులు నోటు నిలుపుతారు, వెళ్ళే ముందు మన జేబులో పెడతారు. మనం పుచ్చుకోవడానికి వెళ్ళాం, ఇవ్వడానికి వెళ్ళలా. పుచ్చుకోవడానికి వెళ్ళాము, ఇవ్వడానికి వెళ్ళలా. ఒక సేవకుడు తన సంఘ విశ్వాసులను లేక కొంతమంది వ్యక్తులను కలవడానికి వెళ్ళినప్పుడు ఏమిటి అతని అపేక్ష అంటే, నేను వెళ్ళడం వలన వారిని స్థిరపరుస్తాను. ఏం చేస్తాను చూడండి, ఏమన్నాడు 11వ వచనంలో, మీరు స్థిరపడవల్లని నేను మిమ్మల్ని విజిట్ చేసిన తర్వాత, నేను మీకు మీ ఇంటిని దర్శించిన తర్వాత మీరు స్థిరపడాలనే పని కొరకు నేను వచ్చాను. మీ డబ్బు కాదు, మీరు స్థిరపడాలని మీ దగ్గరకు వచ్చాను. రెండవ మాట, మీకును నాకును కలిగి ఉన్న విశ్వాసము చేత మనము ఆదరించబడాలని నా విశ్వాసం మీతో చెప్తాను, మీ విశ్వాసము నేను వింటాను. దేవుడు నాతో మాట్లాడింది నేను చెప్తాను, మీతో దేవుడు మాట్లాడింది నాకు చెప్పండి. నాకు దేవుడు చేసిన కార్యాలు నేను చెప్తాను, మీకు దేవుడు చేసిన కార్యాలు నాకు చెప్పండి. ఇగో చాపేసి కూర్చున్నాం కదా, వివరించండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామని వారిని బట్టి నిన్ను బట్టి వారు కంఫర్ట్ అయ్యేలాగా ఏవైనా ఇళ్లలో పరిచర్య జరుగుతుందా? కూర్చోవు, ఒకరి ఇంట్లో అడుగు పెట్టడమే పెద్ద వెలుగు వచ్చేసినట్టు. వాళ్ళ ఇంటికి వెలుగు దోతావు కదా, క్షమించండి ఇలాగన్నందుకు. మనమే పెద్ద వెలుగు దోతల్లాగా అక్కడ మనం అడుగు పెడితేనే పెద్ద దీవెన వచ్చినట్టు. మోకరించవే, కూర్చోమని చెప్పవే, శాప వెయ్యవే. ఎవరమ్మా నువ్వు, ఏంటమ్మా నీ సంగతి అని తెలుసుకొని ప్రభుని నమ్మావా, మారుమనసు పొందావా, ఒక ఆయన అంటాడండి, చాలా ముసల్తనంలో రక్షించబడి అతను చెప్పిన బాధ ఒకసారి నేను విన్నాను. ఆయన అంటాడండి, విశాఖపట్నంలో పెద్ద ఆయన, మా ఇంటికి ఎప్పుడూ పాస్టర్లు వచ్చేవారు ప్రార్థన చేయడానికి, కానుక తీసుకుని వెళ్ళేవారు. వాళ్ళు వచ్చిన ప్రతిసారి ఈ రోజు 100 రూపాయలు అయిపోద్ది మా ఇంట్లో అని మాకు ఫీలింగ్ ఉండేది. కానీ ఒక్కసారి కూడా నువ్వు రక్షించబడ్డావా బాబు, యేసు ప్రభు నమ్మని వచ్చినవు. ఇన్నిసార్లు వచ్చారు ఈ పాస్టర్లు, ఒక పాస్టర్ మాత్రం చెప్పలేదు. ముసలి వరకు నేను మారు మనసు పొందక రక్షణ అనుభవం లేకుండా మిగిలిపోవలసి వచ్చింది. ఒక సేవకుడు మా ఇంట్లో కూర్చొని పరిచయం చేయలేదండి. సేవకులను అన్నయ్యలారా, తమ్ముళ్ళు వినండి. స్థిరపరచడానికి వెళుతున్నామా, ఆదరించడానికి, ఆదరణ పొందడానికే వెళుతున్నాము? ఏంటి మన అపేక్ష? మూడో మాట ఏంటో తెలుసా, వారి యొద్ద నుంచి ఫలం ఏదైనా పొందలే. కోత కొయ్యాలి, హార్వెస్ట్, పంట కొయ్యాలని వచ్చాను, మీ దగ్గర రావాలని ఉంది. మీ దగ్గరకు వచ్చానంటే ఏదో ఫలము పొందాలని, కోత కొయ్యాలని మీ దగ్గర రావాలని ఉంది. మేము మన ఇంటిని విజిట్ చేయడం వల్ల ఇరుగు పొరుగు వస్తే సువార్త చెప్పుకొని ఆత్మల పంట కోస్తానేమో, ఇది ఒక మంచి అద్భుతమైన గడియ, అందుకు మిమ్మల్ని చూడాలని అపేక్ష నాకు ఉంది. ఇదేనా మన అపేక్ష? దేవుడు మనకిచ్చిన మనుషులను చూడాలనే అపేక్ష గల హృదయమేనా? ఆదివారం వచ్చారు కదా, కనబడ్డారు కదా, చాలులే. ఒకవేళ నేను వెళ్ళానంటే ఏమి రావాలి? ఏదో కొంచెం నా చెయ్యి తడాలి. కొంతమంది అంటుంటారండి, ఈ పాస్టర్ నెల 10వ తారీఖు దాటినివ్వడండి అన్నాడు. ఏం దాటినివ్వడట? 10వ తారీఖు దాటినివ్వడండి, 10వ తారీఖు లోపే వచ్చేస్తాడండి. అరే, ఆ డబ్బుల కొరక మనం వెళ్తున్నది వాళ్ళ ఇంటికి. నాకు కువైట్లో ఏలి అన్న ఒక దైవ సేవకుడు ఎరుగుదును. వాళ్ళ పరిచర్యలో చాలాసార్లు వెళ్ళి వాక్యం చెప్తాను. కువైట్ దేశంలో ఏలియా అన్న అనుభవం ఏంటో తెలుసా ప్రియమైన స్నేహితులారా? కువైట్ సిటీలో పెద్ద పెద్ద సంఘాలు కట్టుకుంటే మంచి వాక్య పరిచారకుడు, మంచి అడ్మినిస్ట్రేటర్, మంచి ప్రార్థనాపరుడు, చాలా సంఘాలు కట్టొచ్చు. కువైట్ ఏమండి మెయిన్ సిటీలో ఎక్కడ చేసినా సేవ జరుగుద్ది ఆయనకి. ఆయన ఎంచుకున్న సేవ ఏంటో తెలుసా? అటువైపు ఏమో ఇరాక్ బార్డర్లో, ఇటువైపు ఏమో ఇరాన్ బార్డర్లో, అటువైపు ఏమో సౌదీ బార్డర్లో వెళ్ళి ఎడారిలో పాస్పోర్ట్లు పోగొట్టుకొని వీసాలు లేకుండా మళ్ళీ ఇండియాకు రాలేకుండా మరుగున పడిపోయి ఎడారి భూములు సాగు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుని ఒళ్ళు ఎండిపోయేలాగా తిండికి లేక జబ్బులుతున్న వాళ్ళ మధ్య సేవ అతను ఎంచుకున్న సేవ. అందులో తెలుగు వాళ్ళు ఎక్కువ, అందులోకి తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఏరియా వాళ్ళు ఎక్కువ. ఏ ఊరు బాబు? సెకినేటిపల్లి. ఏ ఊరు బాబు? అడ్డాలపాలెం. ఏ ఊరు బాబు? ఇవ్వండి మాదేమో శృంగవరపు కోట, శంకర గుప్తం అంటాడు. ఏ ఊరు బాబు? అంతర్వేది. కడపోలు ఎక్కువ.
ఏమంటే వింటున్నారా? నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ, అటు తెలంగాణ వాళ్ళు, వీళ్ళందరూ చెల్లాచెదురైపోయి ఉంటే వీళ్ళ కొరకు కొన్ని బస్సులు కొని వారంలో ఒకసారి వాళ్ళందరూ ఒక దగ్గర తీసుకుని వచ్చి వాళ్ళ వాక్యం చెప్పి, వాళ్ళు సరైన తిండి ఉండదు గనక ఆయనే వండేస్తాడు ముందెళ్ళి వంటలు. ఆయనే సాంబార్ కాస్త అదిరిపోద్ది, సాంబార్ కాస్తాడు. చికెన్ కూడా తీసుకెళ్తాడు టౌన్లోంచి, ఎవడు చికెన్ వండుతాడు. అందరూ భోజనం పెట్టిన తర్వాత వాళ్ళ కష్టాలు చెప్పుకుంటూ ఒక్కొక్కటి కష్టం వింటాడు, ధైర్యపరుస్తాడు, వాళ్ళ ఇంట్లో ఫోన్ చేయిస్తాడు, పంపిస్తుంటాడు. ప్రియులారా, చాలా డబ్బు ఖర్చు అవుతా ఉంటుంది. ఒకసారి కూడా కానుకలు పట్టడు. ఎట్లన్నా ఈ పరిచర్యనంటే దేవుడు ప్రేరేపించి వాళ్ళు ఏదో ఇస్తే అది ఇవ్వాలి కానీ నేనేమి ఇక్కడ కానుకలు పట్టే, ఆయన మినిస్ట్రీలో నేను ఒక్కసారి కానుకలు పట్టడం చూడలేదండి. ఆయన అంటాడు, ఎవరైనా కానుకలు పట్టమంటే నేను మిమ్మల్నే కోరుచున్నాను కానీ మీ డబ్బును కాదనే వాక్యం నాతో మాట్లాడింది గనక నేను కానుక పట్టి సేవ చేయను అనుకున్నాను బ్రదర్. కానీ నా సేవకి ఏం తక్కువైంది, 3 బస్సులు ఉన్నాయి. పరాయి దేశంలో 3 బస్సులు ఉన్నాయి. ఒక బేస్మెంట్ కిందని, ఒక బిల్డింగ్ బేస్మెంట్లోనూ ఒక పెద్ద స్థలం, అందులో ఒకేసారి 5-6 ఆరాధన జరిగేలాంటి వర్షిప్ హాల్స్ వేసేసాడు. దాంట్లో కొన్ని అద్దులు వస్తున్నాయి. విశ్వాసులు సేవ అవసరాలు ఎరిగిస్తున్నారు. నేను ఎప్పుడు విశ్వాసుల దగ్గర వెళ్ళినా ఏ రోజు కూడా నా హృదయం లోపల పొరల్లో కోసుకొని చూసుకోవచ్చు, నేను డబ్బుల కొరకు వాళ్ళని కలవను. డబ్బుల కొరకు వాళ్ళని కలవను. సేవకులారా వినండి, మన హృదయ పొరలు కోద్దాం ఒకసారి. మన విశ్వాసులు కలిసామనుకోండి, మనం ఎరిగిన వాళ్ళు కలిసామనుకోండి, అన్యులకు సువార్త చెప్పడానికి కలిసామనుకోండి, వాళ్ళు ఆదరించడానికి, వాళ్ళు స్థిరపరచడానికి, వారి దగ్గర ఏదైనా ఆత్మ సంబంధం ఫలము కోయడానికే వెళుతున్నామా? దేనికి కలుస్తున్నాం? ఏంటి మన అపేక్ష? నేను తప్పుపట్టాను అనుకోకండి సుమా. ఈ వాక్య వెలుగులో నేను మీరు మొత్తం కడగబడదాం. ఆత్మల సదస్సు అయిన తర్వాత మా సేవకులు కడగబడిన ముత్యాలయ్యారు అన్నట్టుగా ఒక సాక్ష్యం పొందిపోదామని నా ఆశ. అంతకంటే ఏం కాదు. ఇక టైం లేదు కనుక ముగించేస్తున్నాను. ఎన్ని ఇచ్చినా ఇప్పుడు మనకు అర్పించే హృదయం, అర్థించే హృదయం, అపేక్ష గల హృదయం. 4వ సంగతి చెప్తాను చూడండి. 14వ వచనం చూడండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. గ్రీసు దేశస్థులు కాని వారికిని జ్ఞానులకును మూఢులకును నేను చెప్పండి రుణస్థుడను. నా హృదయం అప్పుపడిన హృదయం, నా హృదయం అప్పుపడిన హృదయం. నా హృదయంలో అప్పుపడ్డాను అని అనుకుంటాను. క్రైస్తవునికి 2 అప్పులు ఉండొచ్చు. ఎక్కడ ఉన్నారా లేదా? క్రైస్తవులకు 2 అప్పులు ఉండొచ్చు. ఆ 2 అప్పుల గురించి పౌలు రోమాపత్రికలో చెప్పాడు. చూడండి, 13వ అధ్యాయం చదువుతాను. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఎవనికి ఏమీ అచ్చి ఉండవద్దు. ప్రేమించే విషయంలో రుణపడి ఉండొచ్చు, ఆ రుణం తీర్చే ప్రయత్నంలో ఉండాలి క్రైస్తవుడు. రోమా 1:14 గ్రీసు దేశస్థులు కాని వారికి నేను మూఢులకును జ్ఞానం రుణస్థుడను, సువార్త ప్రకటించడంలో అప్పు పడి ఉండొచ్చు. ఈ అప్పు తీర్చాలని ప్రతిరోజు సువార్త చెప్పడమే. నేను ప్రేమించే విషయంలో అప్పుపడ్డాను, ప్రతిరోజు సాటి మనిషిని ప్రేమించడమే. ప్రేమించే విషయంలో రుణపడిన వాడు సేవకుడు, సువార్త చెప్పడంలో అప్పుపడిన వాడు సేవకుడు. ఈ అప్పు తీర్చడానికి ప్రేమించడానికి ప్రయత్నం చేస్తుంటాడు, సువార్త చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటాడు. వింటున్నారా మీరంతా? ఈ అప్పులు ఉన్నాయని అనుకోవడం వచ్చిందా? పాస్టమ్మ గారిని ప్రేమించడం వల్ల అప్పుపడ్డారు పాస్టర్ గారు. మీరు ఆమెను ప్రేమిస్తుంటేనే మీ అప్పు తీరుద్ది. నీ భర్తను ప్రేమించే విషయంలో అప్పుపడ్డావక్క, ఆయన ప్రేమించి ఆయనకు తగిన పరిచయాలు అందిస్తేనే నీ అప్పు తీరుతుందని లెక్క. ఆడపిల్లలు చెప్తాను, మీ కోడల పిల్లలైతే మీ అత్తమ్మలను ప్రేమించే విషయంలో అప్పుపడ్డారు. మీ అత్తమ్మను ప్రేమించకపోతే మీరు అప్పు తీర్చకుండానే అప్పులలోకి వస్తారు పరలోకానికి. సిగ్గుతో తల వంచుకోవలసి వస్తుంది. వింటున్నారా లేదా? మీ అత్తమ్మను ప్రేమించడంలో, వినండి, మీ కోడల్ని ప్రేమించడంలో, మీ అల్లుడిని ప్రేమించడం అప్పు పడిపోయారు. ఎప్పుడు తీరుస్తారు ఈ అప్పు? అప్పులతోనే పరలోకం వస్తారా? మొఖాలు సిగ్గుతో తలదించుకోవడానికి అక్కడ తీర్చప్పు. ఇప్పుడే అత్తమ్మను ప్రేమించలేకపోతున్నావా? సంఘంలో సహోదరిని ప్రేమించలేకపోతున్నావా? బంధువుల్లో కొంతమంది సువార్త చెప్పలేకపోతున్నావా? నీ అప్పు అలాగే నిలిచిపోతుంది. రోజు రోజుకి నీ అప్పు పెరిగిపోతుంది. తీర్చు త్వరగా.
ఆంటీ, నేను సరిగా ప్రేమించలేకపోయాను, నన్ను క్షమించాలి, దేవుడు నాతో మాట్లాడాడని నీ అప్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తే ఈ కాన్ఫరెన్స్ కొంచెం మేలు జరిగినట్లే. సంఘంలో ఒక బ్రదర్ అంటే తేలు జల్లు పాకరేస్తుంటాయి కొంతమందికి, ఆడు చూస్తేనే రుసరుసలాడిపోతుంటా, అది ఏం మైదా రోగమో కానీ. నేను అతను చూస్తేనే తేలు జల్లు ముఖమంతా ఊగిపోతా ఉంటుంది కోపంతో. అంటాడు, ఆడుండే దగ్గర నేను ఉండనన్నాడు ఒక ఆయన. బ్రదర్, మీరు ఎన్నన్నా చెప్పండి, ఆడు ఉండే దగ్గర నేను ఉండను అన్నాడు. మరి ఆయన పరలోకంలో ఉంటాడు, ఎక్కడ ఉంటాను? ఆయన ఉండే దగ్గర నువ్వు ఉండవుగా. ఆయన పరలోకంలో ఉంటాడు, నువ్వు ఎక్కడ ఉంటావు? మరి సేవకులు అన్న మాటలేనండి నేను చెప్పినవి. ఆడు చూస్తేనే తేలు జల్లు పాకరేస్తే ఆడు ఉండే దగ్గర నేను ఉండను. అరే, నీ రుణం పెరిగిపోతుంది అయ్యగారు, వడ్డీతో మీ రుణం పెరిగిపోతుంది, ఎప్పుడు తీరుస్తావు? నా వైపు పక్కలకి ఉన్నారు కానీ చెప్తున్నాను, మీ అత్తమ్మలను ప్రేమించే వాళ్ళైనా. అమ్మను ప్రేమించడం బాగా వస్తుంది, అత్తమ్మను ప్రేమించే దగ్గర మీకు మాయిదా రోగం వస్తుంది. అత్తమ్మ కింద చేసేసరికి వీళ్ళు అంటారండి, అమ్మ ఏం దండం పెడతాను అనుకోండి, వీళ్ళు ఒక్కరోజే కదా, రేపు అనుకోవడానికి నేను ఉంటానా పాడా? ఏమంటే అత్తమ్మను ప్రేమించే దగ్గరికి అత్తమ్మ కింద చేసి ఇవ్వాల్సి వచ్చేసరికి డైలాగ్ ఎలాగుంటా తెలుసా? పందులు వీళ్ళ కింద చెయ్యలేక చేతులు పడిపోతున్నాయి అంటారు. ఎవరమ్మా పంది? అత్తమ్మ పందే. మరి ఆవిడ పంది అయితే ఆవిడ కన్న కొడుకు మీ ఆయన ఏం పందో? మరి ఇంతకీ ఆడితో కాపురం చేస్తున్న నువ్వేం పందివో? అత్తమ్మ ఉత్తి పందే, మీ ఆయన ఊర పంది, నువ్వు పెద్ద సేమ పంది, నీ ఇల్లే పంది కుటుంబం. తెలియకుండానే చూశారు ఆడవాళ్ళు ఎట్లా చేసుకుంటున్నారో. దేవుడు దీవించి ఇచ్చిన కుటుంబాన్ని ప్రేమ లేక, పగతో రగిలిపోయి, ప్రతీకారంతో రగిలిపోయి, ద్వేషాలు కోపాలు పెట్టుకొని ప్రేమించే రుణం తీర్చకుండానే చచ్చిపోతారు కొంతమంది. ప్రేమించే విషయంలో రుణపడ్డామనే విషయం ఎరగగలి చచ్చిపోతారు కొంతమంది. నాకు ఆ సేవకుడు తెలుసు, ఆయన విపరీతమైన కోపం, అంటే శరీర తత్వాన్ని బట్టి షుగరు, బీపీ, చాలా జబ్బులు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. మంచి దైవ సేవకుడు, అందులో నో డౌట్. నికార్సైన దేవుని సేవకుడు అనిపిస్తుంది మా అందరికీ ఆయన చూసినప్పుడు. వినండి ప్రియులారా, అతని కోడల యొక్క తండ్రితో కొంచెం విభేదం పెట్టేసుకున్నాడు ఈయన. విభేదానికి కారణం అవతలైంది కూడా తప్పు ఉంది. నేను చాలాసార్లు అన్నా, మీరు అన్ని విషయాల్లో బాగుండి ఈ ఒక్క విషయంలో ఎందుకు మీరు బాగులేరు, ఇది బాగలేదనంటే, తట్టుకోలేకపోతున్నాను స్వామి, ప్రార్థన చేస్తున్నాను, ప్రభు నాకు సరైన టైం ఇస్తే నేను సమాధాన పడాలని నాకుంది, ఎలా సమాధాన పడగలను అర్థం కావడం లేదు అన్నాడు. ఇలా కరోనా వచ్చింది ఆయనకి. కరోనా వస్తే ఎక్కడ బెడ్లు దొరకట్లా విశాఖపట్నంలో. నేనే కొంచెం ఏమన్నా ఉన్న ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి ఏమన్నా ఒక బెడ్ ఏర్పాటు చేశాను పెద్ద హాస్పిటల్లో. ఏమో ట్రీట్మెంట్ అవుతున్నప్పుడు ఆయన ఫోన్ చేశాను, మీ బావగారు హాస్పిటల్ అడ్మిట్ అయినారు, ఏమైనా సేవ చేయగలిగితే ఆయనకు సమాధానానికి ఇదో పునాది అవుతుందని అంటే, ఆయన సంబరపడిపోయి భోజనాలు పట్టుకెళ్ళడం, మందులు కొనివ్వటం, వేడి నీళ్ళు పట్టుకెళ్ళడం, తెగ సేవలు చేసేస్తుంటే సేవకుడు కుమిలిపోతా ఉన్నాడు. వెంటనే వాళ్ళ బావగారు చేయి పట్టుకొని, కరోనా తగ్గితే నా ఇంటికి వెళ్ళను, ముందు నీ ఇంటికి వస్తాను. 6 సంవత్సరాల వరకు ఆయన ముఖం చూడనటువంటి ఆయన నీ ఇంటికి వస్తానని హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి ఆయనతో సావాసం చేసి వాళ్ళకొర ప్రార్థన చేసి, మంచోడు, చాలా మంచి ఆయన. అట్నుంచి వచ్చిన తర్వాత బ్లాక్ ఫంగస్తో చనిపోయాడు. ఆయన చనిపోకముందు అన్నాడు, నాకు పడని ఒకే ఒక వ్యక్తితో సమాధాన పడ్డానికి దేవుడి కరోనాను అనుమతించాడు. కరోనాను బట్టి దేవునికి స్తోత్రాలు బ్రదర్. దేవుని ఎదుట నా యొక్క బావగారితో సమాధాన పడ్డానికి కరోనా నాకు దీవెనగా మారింది. నీకు నచ్చిన మనిషితో సమాధాన పడ్డానికి నీకే కరోనా ఇంక అవసరం కావాలా? కరోనా మరి జబ్బు, మరొక ప్రమాదం, మరొక కష్టమే మనకు అవసరమా? ప్రేమించడానికి ఒక ఆయన అన్నాడు, ప్రేమించడం అనేదట దేవుని పిల్లలకు స్వతహాగా ఉండవలసిన లక్షణం అట. చేప పిల్లకు ఈదడం ఎవరు నేర్పిస్తారండి? బుర్రలు గోపే, బొప్పలు ఇలా ఊపే, తోకెట్లా ఆడించే ఈదగలుగుతావని చేప పిల్లకి ఎవడైనా ఈత నేర్పిస్తాడా? దానికి అమ్మ స్వభావం ఉంది, అది స్వతహాగానే ఈదేస్తుంది పుట్టగానే. దేవుని పిల్లలు, మన దేవుడు ప్రేమస్వరూపుడు, పుట్టగానే ప్రేమించడం నేర్చుకోవాలి.
మీ అత్తమ్మతో మాట్లాడలేకపోతే, నీ కోడలతో నువ్వు మాట్లాడలేకపోతే, నీ అల్లుడితో నువ్వు మాట్లాడలేకపోతే, ప్రేమించడం చేత కాకపోతే, క్రైస్తవులు అనుకునే అప్పులతోనే చేస్తారు మీరు. ఇది సేవకులు గట్టిగా చెప్పాల్సిన విషయం. అందరి దగ్గర మంచోలే కానీ ఇంట్లోనే ఉంటుంది ఈ వ్యవహారం అంతా. ప్రపంచానికి దేవదూతలే, ఇంటిలోనే కొరివి దయ్యాలు. ప్రపంచమంతటికి సేవకులు పావురాలే, ఇంటిలోనే పెద్ద నల్ల కాకులు. ఎంతకాలం అండి పాడు బతుకుతా? మారదా అంతరంగం? నన్ను క్షమించండి కటువుగా మాట్లాడినందుకు, అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఎన్ని వచ్చినాయి చెప్పండి, చివరి చెప్పి ముగించేస్తాను. ఏంటండి? 4. మొదటి మాట ఏంటమ్మా? అర్పించే హృదయం. రెండో మాట ఏమిటి? అర్థించే హృదయం. మూడో మాట ఏమిటి? అపేక్ష గల హృదయం. 4వ మాట ఏంటి? అప్పు పడిన హృదయం. 5వ సంగతి చెప్పి ముగిస్తాను. 2 నిమిషాలు అంతే. చూడండి 15వ వచనం చదువుతున్నాను. కాగా నా మొలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు ఏంటట సిద్ధముగా ఉన్నాను. ఈ వచనం చెప్తుంది ఆతృత పడుతున్న హృదయం. సిద్ధముగా ఉన్నట్టు ఆతృత పడుతున్న హృదయం. ఎంత ఆతృతో! ఒక ఆత్మను సంపాదించడానికి, ఆత్మల సంపాదకులకు ఉండవలసిన అంతరంగం ఈ హృదయం. ఇదే ఆతృత పడే హృదయం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకంలో ఒక పాట ఉంటుంది. దైవాత్మ పారిశుద్ధుడా దారాల ప్రేమను దండీగా నిచ్చి మమ్మును దయం దీవించము. దైవాత్మ పారిశుద్ధుడా దారాల ప్రేమను దండీగా నిచ్చి మమ్మును దయం దీవించము. వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ పాట రాసిన వ్యక్తి యవనస్తుడిగా ఉన్నప్పుడు ఒక షిప్లో ప్రయాణం చేస్తున్నాడు. షిప్లో ప్రయాణం చేస్తున్నప్పటికీ అతనికి మారు మనసు రక్షణ అనుభవం లేదు. సరే, గాలి తుఫాన్ వచ్చింది సముద్రం మీద. ఆ గాలి తుఫాను కదా అలా వెళ్ళిపోతే మంచు పర్వతాలకి డాష్ ఇస్తుంది, వాడ పగిలిపోతుంది. ఆ విషయం కెప్టెన్ తెలుసుకొని, ఇగో సేఫ్ బోట్స్ కొన్ని ఉన్నాయి, ఎవరికి దొరికే సేఫ్ బోట్స్ లో వారు వెళ్ళిపోండి, ఈ గాలి తుఫాన్లో వాడ పగిలిపోయే ప్రమాదానికి వచ్చామని అనౌన్స్ చేస్తే ప్రియులు ఎవరికి దొరికిన సేఫ్ బోట్స్ లో వాళ్ళు దూకేశారు. కొంతమంది సేఫ్ బోట్స్ దొరకలేదు. ఈలో వాడ పగిలిపోయింది, సముద్రంలో పడ్డారు. ఈ అబ్బాయికి సేఫ్ బోట్ దొరకలా, గాలి వస్త్రాలు ఏమి దొరకలా, నీటి మీద తేలి ఉండి బతకడానికి. సరే, కొంచెం ఈత వచ్చు గనక ఈత్తా ఉన్నాడట. ఈత్తు ఉంటే మరొక ముసలాయన, ఆయనకి సేఫ్ బోట్ దొరకలేదు, గాలి బట్టలు దొరకలేదు, సముద్రం బట్టలు దొరకలేదు. ఆయన కూడా సముద్రంలో ఉన్నాడు. ముసలోడు కూడా ఈత్తున్నాడట. ముసలోడు కూడా ఈత్తు ఉంటే వింటున్నారా లేదా మీరు? ఈ యవనస్తుడు కనబడగానే ఈత్తున్న ముసలోడు అంటున్నాడట నవ్వు ముఖంతో, యంగ్ బాయ్, జీసస్ లవ్స్ యూ అన్నాడట. అప్పుడు యవనస్తుడు కనిపించే సావబోతున్నాడు. ఇప్పుడు చెప్తాడేంటి జీసస్ లవ్స్ యూ అని ముసలోడు అనుకున్నాడు. గాలి తుఫాన్లో కొంచెం దూరం అయ్యారు. మళ్ళీ దగ్గరగా రాగానే జీసస్ డైడ్ ఫర్ యువర్ సిన్స్, నీ పాపాల కొరకు యేసు మరణించాడరా అన్నాడట ముసలాయన. మళ్ళీ గాలిలో ఆ సముద్రంలో మళ్ళీ కొంచెం దూరం అయ్యాక మరొకసారి కలుసుకునే అవకాశం వచ్చింది. దగ్గరకు వచ్చాడు ముసలాయన ఈదుకుంటా వచ్చి, పిల్లాడు కూడా ఈదుకుంటూ దగ్గరకు వచ్చాడు. అప్పుడు అంటున్నాడట, యాక్సెప్ట్ హిమ్ యాజ్ యువర్ సేవియర్, ఆయన రక్షకునికి అంగీకరించిన ఆయన అంటూ ఏదలైన ముసలాయన చేతుల్లో శక్తి తగ్గి అలాగ మునిగిపోయాడు. యవనస్తుడు బ్రతికాడు. బ్రతికిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఈ పాట పాడి దైవాత్మ పారిశుద్ధుడా దారాల ప్రేమనని పాడి, వినడ ప్రియమైన స్నేహితులారా, ఒక మాట అనేవాడట, ఏ సింకింగ్ సెయింట్ లిఫ్టెడ్ మీ అప్, ఒక మునిగిపోతున్న పరిశుద్ధుడు నన్ను పైకి లేపాడు. అది సువార్త చెప్పవలసిన చోటేనా? సువార్త చెప్పవలసిన గడియేనా? నా వ్యక్తిగత ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ప్రియులారా, ఉద్యోగం రాకమనుపో దేవుని సేవకుని దగ్గర కొంచెం ఆయన ప్రింటింగ్ ప్రెస్ ఉంటేను, ఆయనకు మ్యాగజైన్ వర్క్ ఉంటే అందులో చేసుకుంటూ భక్తిలో ఎదగడానికి ఆయన దగ్గర ఉండేవాడిని. ఆయనకి ఎందుకో సువార్తకి వెళ్తాము, సువార్త చెప్తామంటే పెద్ద ఇష్టంగా ఉండేది కాదు పాస్టర్ గారికి. అంటే వ్యతిరేకతల మధ్య ఏమైపోతాడు అనుకున్నాడు ఏమో. నాకెట్లుండేది తెలుసు, కొత్తగా యేసుప్రభు నమ్మేమేమో, యేసుప్రభు ఎందుకు దేవుడో, ఎందుకు నమ్మాలో, నమ్మితే ఏమి కలుగుతుందో కనబడి ప్రతివాడికి చెప్పాను. ఒకటే బొబ్బలాటం. నాకు ఒకడు దొరికాడు, పెంటపాటి వేణుగోపాలరావు అని కోమటోడు, భయంకరమైన విగ్రహారాధికుడు. కోమట ఆయనంటే తక్కువ అంచనా వేయకాడు. కాంపిక్కలు ఉంటాయే,
కాంపిక్కలు సన్నగా పల్చగుండే కాంపిక్కల్ని దాంట్లోంచి ఆయిల్ తీసి ఏమండి చెప్పులు ఇండస్ట్రీస్కి ఏమండి ఆ రైలు వ్యాగన్స్లో నూనె పంపించే పెద్ద ఇండస్ట్రీ ఉండేది ఆయనకి. వ్యాగన్లలో నూనె చెప్పులు ఇండస్ట్రీకి పంపించే వ్యాగన్స్తో నూనె పంపించేవాడు, ఇండస్ట్రీ ఉండేది. భయంకరమైన వ్యసనపరుడు. నాకు దొరికాడు, సువార్త చెప్తా, రక్షణ పొందాడు. పాటలు అంటే ఇష్టం. అతనికి వచ్చిందంత పాటలు పాడడం నేర్చేసుకునేవాడు పాటలు. ఏమండి వారంలో ఒక 2 రోజులు 9 వరకు గోడక్కల్లా ఉండేవాడు. ఎందుకంటే పాస్టర్ గారు 9 గంటల లైట్ ఆపేస్తారు. ఆయన తెలిసినట్టుగా సువార్తకి వెళ్ళామంటే మళ్ళీ ఉదయం నన్ను తిడతాడని తెలిసి గోడ పక్కన ఉండేవాడు, బొక్కి స్కూటర్ పెట్టుకొని. నేను 9 గంటలకు స్విచ్ ఆఫ్ చేయగానే మా పాస్టర్ గారు గోడ దూకేసి ఆ పెంటపాటి వేణుగోపాల్ యొక్క బండి మీద వెళ్ళేవాడిని. ఒక ఊరికి వెళ్ళాం, వింటున్నారా లేదా? ఊరికి వెళ్తే రాత్రి ఆ రోజులు ఎలా ఉండేవాళ్ళు, నేను ఏం చెప్పేవాడో నాకు ఇప్పుడు జ్ఞాపకం లేదు. 12 గంటలకు చేరితే ఆ బొబ్బిలి ప్రాంతాల్లో గ్రామాలకి అప్పటి వరకు వాక్యం వినొచ్చు అని వాళ్ళు ఎదురు చూస్తే ఏదో తెలిసిన కొన్ని వాక్యాలు చెప్పి ఇంటికి వెళ్ళి పడుకున్నాం. ఏమంటే 2:15 అవుతుంది. మళ్ళీ తెల్లవారు 5కి బయలుదేరితే కానీ 7 లోపు నేను మళ్ళీ రాలేం విజయనగరానికి. ఇలా పడుకోబోతుంటే దల్మలేశాడు. సోమన్న బయలుదేరన్నాడు. ఏమన్నా అప్పుడు వెళ్ళిపోతామా, టైం ఉంది కదా, కొంచెం 1 గంట పడుకొని వెళ్దామంటే విజయనగరం కాదన్నా, ఊర్లో సువార్త చెప్పాలన్నాడు. ఇప్పుడు సువార్త ఎట్టన్నా 2:15 అవుతుంటే, అది చలికాలం పడుకొని ఉంటారన్నా, ఎవడు తలుపులు కూడా తెరవరు. ఇప్పుడు సువార్త ఏంటన్నాడు, ఏమో దేవుడు చెప్పంటున్నాడు, వస్తావా రావన్నాడు. ఊరికే ఉద్రేకం అన్న పడుకో అని చెప్పి నేను దుప్పటి ముసిగేశాను. మెగాఫోన్కి మైకి పెట్టాడు, పాట మొదలెట్టాడు. యేసు ప్రభుని నమ్మిన దోషములని పోని గదిలోనే, బాబు నీకు నమస్కారం, నీ ఉద్రేకాన్ని పద వెళ్దామని రోడ్డు మీదకి వెళ్ళాం. ఒక 2 పాటలు పాడేశాడు నిలబడి. ఎప్పుడు 3 గంటల తర్వాత 2 పాటలు పాడాడు. అన్న వాక్యం చెప్పన్నాడు. ఎవరు ఏడు కదా, చెప్పాలా, చెప్పాలి మనం అంతే, చెప్పు అన్నాడు. మైక్ తీసుకొని చెప్తున్నాను, ప్రియులారా, దేవుడిచ్చిన ఒకే ఒక జీవితం. కష్టం వచ్చిందని, కన్నీరు వచ్చాయని, నీవు వచ్చిన సమస్యలు పరిష్కరించుకోలేనని చచ్చిపోదామని అనుకోవడం ఇది న్యాయం కాదు. యేసు ప్రభు ఉన్నాడు, సమస్యలు పరిష్కరించేవాడు. ఆయన నిజమైన దేవుడు. ఎందుకు దేవుడో చెప్తాను వినండి అని నేను ఒక 20 నిమిషాలు వాక్యం చెప్పేసరికి ఎవడొకడు తలుపు ధన్మని తీశాడు. నాకు అవి గుడ్డు జారిపోయింది. పడుకునేవర్రా మీరు మమ్మల్ని అని తిడతాడేమో, ఏం కొడతాడేమో అనుకుంటే తలుపు తీసినాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి ఏడుస్తున్నాడు, రండి నా ఇంట్లోకి రండి అని. ఇంట్లో తీసుకెళ్లేసరికి ఆ తాటి దూలానికి తాడు ఏలాడదీస్తుంది. ఏంటయ్యా బాబంటే, ఏమంటే చచ్చిపోదాం అనుకున్నానండి. నేను ఇల్లర కల్లుడిగా ఈ ఊరికి వచ్చాను. వాళ్ళ అన్నదమ్ములు నాన్న ఎప్పుడు నా మీద పోట్లాడుకు వస్తారు. ఈ పిల్ల 10 సార్లు వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి నా మీద ఏదో చెప్పొద్ది. వాళ్ళని వచ్చి కొట్టేస్తారండి, నాకెవరూ లేరు. రాత్రి 11 గంటల దెబ్బలాట పెట్టుకుని వెళ్ళిపోయిందండి. ఉదయాన్నే వాళ్ళ అన్నదమ్ములు వచ్చి కొడతారు, నాకు తెలుసు. ఎన్నిసార్లు దెబ్బలు తింటాను వాళ్ళ వలన. సరైన పిల్ల కాదండి, చెప్పిన మాట విందండి నా భార్య. ఇక చచ్చిపోతేనే మంచిదని ఉరిపెట్టుకోబోతుంటే, నువ్వు చావాల్సిన అవసరం లేదు, నీ సమస్యల పరిష్కారం యేసున్నాడని మీరు అరిశారే, ఆ మాటతో నేను చావడం మానేసి పరిగెత్తొచ్చి ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి అన్నాడు. కూర్చొని కొద్దిసేపు మాకు తెలిసినవేవో దేవుని సువార్త మాటలు చెప్తే ఆశ్చర్యం చెప్పనా, అతను యేసు ప్రభువుని నమ్మడమే కాకుండా ఈ రోజున సేవకుడై మొన్న కొడుకును పట్టుకుని వచ్చి అంటాడు, అన్నా వీడిని సేవకుడిగా తయారు చేస్తున్నానన్నా, ఒక 3 స్థలాల్లో సేవ చేస్తున్నానని చూపిస్తా ఉన్నాడు. ఏమో ఎవరి రక్షణ ఏ సమయంలోనో, ఎవరి రక్షణ ఏ పరిస్థితుల్లోనో ప్రభు నిర్ణయించి ఉంచాడో మనకు తెలియదు. కానీ నీకు ఆతృత లేకపోతే వాళ్ళు రక్షణలోకి రాకుండానే మిగిలిపోతారు. ఆ యవనస్తుడిని ప్రభువులోకి తీసుకురావడానికి ఒక ముసలివాడు ములిగి చచ్చిపోయాడు. చెప్పకూడని టైంలో సువార్త చెప్పడం ఆతృత కలిగి ఉన్నాడు. నేను చెప్పాను మారాడని నేను అనుకోను. నాయుడు మా పెట్టుపాటి వేణుగోపాలని ఉద్రేకం, అతనికి ఇచ్చిన దేవుడిచ్చిన ప్రేరణ, అది ఆయన రక్షణ కారణమైంది. నాకేదో తెలిసిన మొక్కలు 2 అరిశానంతే. కానీ దేవుడు ఒక వ్యక్తి రక్షణ కొరకు, ఒక సింగర్, ఒక వ్యసనపరుడు, కొత్తగా ప్రభు నమ్మిన కాముటోడికి వచ్చింది ఆ ఉద్రేకం, ఆ తపన, ఆ ఆతృత. ఈరోజు సేవకులమైన మనకు ఆత్మలు సంపాదించాలన్న ఆతృత లేకపోతే మనం ఎలాగ ఆత్మల సంపాదకులం అవుతాం చెప్పండి? నాతో ఉన్నారా? అర్పించే హృదయాలు, అర్థించే హృదయాలు, అపేక్ష గల హృదయాలు, అప్పుపడిన హృదయాలు, ఆతృత కలిగిన హృదయాలే ఆత్మల సంపాదకుల హృదయాలు. ఇలాగ మన హృదయాలు లేకపోతే మన హృదయాన్ని
రిపేర్ చేయమని అడగొద్దు, మళ్ళీ రిపేర్కి వస్తాయి. ప్రభా నా హృదయం మార్చు దేవా, ఈ రాతి హృదయం తొలగించి మాంసపు హృదయమును దయచేయి నాయన, రిపేర్ చేయొద్దు నా హృదయాన్ని, మళ్ళీ అది రిపేర్కే వస్తుంది, రీప్లేస్ చేయి, మాంసపు హృదయముతో దాన్ని రీప్లేస్ చేయి అని ప్రభువుని అడుగుదామా?